శివ పేరుకి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 36 సంవత్సరాలు అయింది. బట్ ఆ సినిమా తాలూకు ఛాయలు కానీ, ఆ సినిమా తాలూకు గుర్తులు అంటే ఆ డైలాగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇప్పటికి ఆ జనరేషన్కి ఇప్పుడు గుర్తుంటాయి. చిన్న వెళ్ళి రాడు తగులుకునే సీన్, స్తంభాన్ని తగులుకునే సీన్, దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు కూడా మెచ్చుకుని క్లాప్స్ కొట్టిన సందర్భాలు. అలాగే ఆ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా ఇప్పుడు చాలామందికి, ఆ జనరేషన్లో చూసిన వాళ్ళకి చాలామంది కళ్ళ కట్టినట్టు చెప్తారు. డైలాగ్స్ అవ్వచ్చు, సౌండింగ్ అవ్వచ్చు, అన్నీ ఒక్కటి కాదు. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లకి ఆ సినిమా ఒక రెఫరెన్స్ పాయింట్. చాలామంది అయితే స్క్రిప్ట్లు చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఇంపాక్ట్ కలగజేసింది శివ. ఆ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ 50 years సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. సౌండింగ్, మిక్సింగ్ అంతా మార్చారు. సో ఆ సినిమాలో నాగార్జున, రఘువరన్ తర్వాత అంతటా పేరు వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే జితేందర్ రెడ్డి. ఎందుకంటే ఆ జితేందర్ రెడ్డి అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో చిన్న మనతో పాటు ఉన్నారు. ఆయన స్ట్రగుల్ మామూలుగా స్ట్రగుల్ పడలేదు. స్టేటస్ అయితే చాలా పెద్దది, ఒక రేంజ్లో ఉంటుంది. బట్ ఆయన పడిన స్ట్రగుల్ కానీ అవన్నీ చూసుకుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా అన్ని స్ట్రగుల్స్ పడ్డారు. రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళాల్సింది, కానీ చాలా సాదా సీదాగా వచ్చారు. చాలా హంబుల్గా ఉంటారు. ఇప్పుడు కూడా ఎవరిని నా క్యారెక్టర్ ఇవ్వు అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. ఆయనకు వచ్చింది మాత్రం అద్భుతంగా చేసి చూపిస్తారు. సో శివ రిలీజ్ సందర్భంగా మనతో పాటు ఉన్నారు చెన్న గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సార్ అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు. నేను చాలా సంవత్సరాల కింద చూశాను. మీ ఏజ్ ఎంత సార్? 60 క్రాస్. ఎవరు నంబర్ 60 క్రాస్ అంటే ఎంత సార్? అప్పుడు శివ అప్పుడు మీ ఏజ్ 23. సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి 23, రిలీజ్ అయ్యేటప్పటికి 24. బాగా యంగ్. ఫిబ్రవరి 16 ఓపెన్ అయింది. మే 26 నా బర్త్డే. అక్టోబర్ 5 సినిమా రిలీజ్ అయింది. శివానే ఫస్ట్ సినిమా కదా ఆల్మోస్ట్. అంటే నాకు గుర్తింపు తెచ్చిన సినిమా. అంతకుముందు ఈ ట్రయల్స్ లో ఒక 4-5 సినిమాలు చిన్న వేషాలు. ఫస్ట్ కెమెరా ముందు నిల్చుంది ఆత్మకథ అని వి మధుసూదన్ రావు గారు, మా గురువు గారు. నేను ఆయన దగ్గర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. అది అయిపోయాక ఆయనే ఒక మంచి వేషం ఆ సినిమాలో ఇవ్వాలని ఆయనకి, అంటే నేనంటే బాగా ఇష్టం అనమాట. నన్ను అప్పట్లో ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక బాగా స్ట్రిక్ట్గా ఉండేది ఇన్స్టిట్యూట్లో. నా పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు సంజీవ్ కుమార్కి ఈక్వలెంట్ ఆర్టిస్ట్ అని ఆ రోజు ఏమీ కాని రోజు చెప్పాడు ఆయన. అది దాంట్లో పెద్ద వేషం ఇవ్వాలని ప్రయత్నిస్తే ప్రొడ్యూసర్లు వాళ్ళ తరపున వేరే వాళ్ళని పెట్టాలని తన పెట్టారు. నాకు ఏదో ఒకటి అని చెప్పి చిన్న ముందు కెమెరా ముందు నిల్చో. ఇంకా గ్రేట్ ఏంటంటే ఆయన అన్కాన్షియస్ పొజిషన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 2005 ఆ టైంలో అనుకుంటా. నేను వెళ్ళా, అంటే గుర్తుపట్టలేక మాట్లాడలేక ఆ పొజిషన్లో ఉన్నాడు. పెరాలసిస్ వచ్చి వస్తున్నారు. వెళ్ళి నమస్కారం సార్ అంటే వాళ్ళ అమ్మాయి ఉండి జితేంద్ర వచ్చాడు. జితేంద్ర ఆడు జితేంద్ర కాదు, ఆడు సంజీవ్ కుమార్ ఆడు ఆఫ్ స్టేజ్ లో కూడా. ఇవన్నీ ఏంటంటే కొన్ని స్ఫూర్తి. మనం చేసింది బాగుంది. ఇప్పుడు రాము గారి దగ్గర కూడా అలాగే ఉంటది. రాము గారికి నచ్చింది అనుకోండి, ఒక 4 మీద ఒక షాట్ పెట్టాడు. ఆ షాట్ పెట్టిన తర్వాత ఆయనకి మనం చేసింది ఆయన చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. చూస్తుంటాడు కదా, మనం చేసింది ఆ 4 ఏదైనా స్పెషల్గా అనిపిస్తే మన క్లోజ్ కట్ చేస్తాడు, మన క్లోజ్ షాట్ కట్ చేస్తాడు. అక్కడ మనకి ఒక రకమైన బూస్ట్ వస్తుంది. ఇంకొకటి హిందీ శివ చేసేటప్పుడు సారథి స్టూడియోలో చేస్తున్నాం. నాగార్జున నేను ఊరోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంట్లో నుంచి వచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే అదేంటి అని చెప్పాను నేను. అప్పటికి సుమలాక్ సుధాకర్ వీళ్ళు చనిపోయారంట. ప్రకాష్ అనుకుంటా దాంట్లో హిందీ క్యారెక్టర్ పేరు ప్రకాష్. నేను ఈ మధ్య వెళ్ళిపోతా ఉంటే నేను ఒక డైలాగ్ చెప్పాను, క్యో ప్రకాష్కే మూర్చే డర్గయ్యానన్నా, ప్రకాష్ చనిపోయాడని భయపడుతున్నావా? క్లోజ్ షాట్ తీశాడు. తీసాక ఆయన ఒకసారి ఇలా అన్నాను, ఇలా రమ్మని పక్క రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి తీసుకెళ్ళి
ఎక్సలెంట్గా చెప్పావా, నాకు ఇంకొకసారి చేసి చూపించాలి. అది ఒక రకమైన మనిషికి ఏంటంటే ఎస్ మనం బాగా చేసాం. రాము గారి దగ్గర కానీ కృష్ణవంశీ కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఇదే ఈజ్ అ స్పెషల్ డైరెక్టర్ అంటే. ఎట్లా వచ్చారు సార్ సినిమాలోకి అసలు? జనరల్గా వాళ్ళు పేపర్ యాడ్ ఇచ్చారు. పేపర్ యాడ్ ఇస్తే ఆ రోజు అంకుశంలో ఒక చిన్న వేషం వేశాను. అది చేశాక నన్ను ఆ రోజు హైదరాబాద్ నుంచి చెన్నై పంపించేశారు. ఇంకేదో ఆ వేషం కూడా కొంచెం పెంచుదామని అనుకుని కోటి రమేష్ గారు, అది కూడా అలాగే అయింది. ఒక చిన్న వేషం వేశాను, జీవిత కత్తిపేట తీసుకొని చంపేస్తుంది. సినిమాకి టర్నింగ్ పాయింట్ ఆ సీనే. అయిపోయాక కోటి రమేష్ గారు, అబ్బాయి బాగా చేశాడు, విలన్ సన్ కింద డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అతను ఉంచండి అని అన్నారు. అది కూడా ఒక బూస్టప్ అన్నమాట. క్యారెక్టర్ పెంచాలి, అప్పటికి ఏమీ లేదు, శివ కూడా లేదు అని అనుకున్నానంటే ఓకే మనం బాగా చేసామా అనే ఫీల్. అప్పుడు ఈయన వాళ్ళ ప్రొడక్షన్ వీళ్ళ ఈ ప్రాబ్లమ్స్ వల్ల నన్ను పంపించేసేయండి అని అన్నారు. వెళ్ళిపోయా. నైట్ ఈవినింగ్ వెళ్ళి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి మార్నింగ్ రెస్ట్ తీసుకొని ట్రైన్ జర్నీ చేసి వచ్చాడు. ఈవినింగ్ సరదా కట్టు పాండి బజార్కి భోజనాన్ని గట్టి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్ నేను వెళ్తే నాకు కూడా కాదు, వేరే వాళ్ళు ఎవరికో ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోలో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కొత్త డైరెక్టర్. అప్పటికి జ్యోతి చిత్రంలో యాడ్ వచ్చింది. వెళ్ళి కలిసే పని అయితే ఆయన రేపు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఎల్లుండి. సరే మార్నింగ్ లేసి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి రానన్నా, ఈ మాదిరి అనుకున్నాను సార్, ఒక్క నిమిషంలో నేను వచ్చేస్తాను బాబు అని గబగబా లేచి రెడీ అయ్యి, ఒక ఫోటో ఉండేది నా దగ్గర, ఇన్స్టిట్యూట్లో తీసుకున్న ఆ ఫోటో కూడా. వాళ్ళేమో ఇంత పెద్ద ఆల్బమ్స్ తీసుకున్నారు, నేను ఒకటే ఫోటో పట్టుకున్నాను ఆ రోజు. అందుకనే నేను ఎప్పుడు గ్రీన్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఎందుకు వాడతానంటే, ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వేసుకెళ్ళిన డ్రెస్ అదే, ఇది కాదు ప్యాటర్న్. గ్రీన్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను. లోపలికి వెళ్తే మామూలే, బయట వచ్చారు. నేను రామ్ గోపాల్ అని అన్నాడు, నమస్తే సార్. వాళ్ళ ఆల్బమ్స్ చూశాడు, నా ఫోటో చూశాడు. నా ఫోటో ఏంటంటే షర్ట్ ఉన్నదు, చిన్న, అది ఊరికి క్యాజువల్గా తీసిన ఫోటో. అది ఇన్స్టిట్యూట్లో మా మాస్టర్, ఆయన కెమెరామ్యాన్, ఆయనకి ఫోటోలు తీయడం హాబీ. నేను ఎందుకు స్నానానికి వెళ్తా ఇన్స్టిట్యూట్లో, సార్ నాకు ఒక ఫోటో తీసి పెట్టండి నేను చెప్పానంటే, అక్కడ ఒక రోప్ ఉంది, ఆ రోప్ తీసి ఇలా కట్టాను. వేరే వాళ్ళకి ఎవరికో తీస్తున్నాడు ఫోటో, ఆ చేతిలో సిగరెట్ ఉంటే సిగరెట్ ఇట్టి అని సిగరెట్ నోట్లో పెట్టుకొని ఆ స్మోక్ ఇలా మొహం మీద వస్తుంటది. ఆ ఫోటో, ఒకటే ఫోటో, కొంచెం పెద్దది చేయించి పెట్టుకున్నా. ఇప్పటికే అది రాము గారి దగ్గర ఉంది, నాకు ఇవ్వాల తిరిగి. అయితే ఆ ఫోటో ఇచ్చాను, చూశాడు. చూసి ఒక 2 నిమిషాలు నన్ను చూశాడు. ఓకే అడ్రస్ అయ్యి రాసి ఇచ్చానండి చెప్తామంటే ఓకే అని చెప్పి, మామూలే ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక పీపీ నెంబర్ మా ఇంటి కింద వాళ్ళది ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. చోళా హోటల్ బ్యాక్ సైడ్ ఆఫీస్ మెడ్రాస్లో. కొంచెం ఒక 1/2 కిలోమీటర్లు అలా నడుచుకుంటూ ఏదో బస్సు ఎక్కి వెళ్ళాలి కదా ఇంటి రూమ్కి. ఆఫీస్ బాయ్ పరిగెత్తుకొని వచ్చి సార్ 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 అని అరుస్తూ వచ్చాడు. అంటే మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు సార్. మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. వెనక్కి వచ్చి లోపలికి పిలిచాను నన్ను. లోపలికి పిలిచి నాకు ఏదైనా సీన్ చేయగలరా అని. చేస్తానండి. నేను ఇన్స్టిట్యూట్లో అప్పటికి బాగా ట్రైన్డ్ కాబట్టి ఇమీడియట్గా ఎక్కడ నేను చేస్తానన్నాను. ఓకే అని అన్నాడు. నేను అలా కూర్చొని చేయొచ్చా సార్ అన్నాను. ఓకే అని అన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఒక 1000 మందిని ఇంట్రడ్యూస్ చేసి ఉంటాను, ప్రతి ఒక్కడు రావడం ఏమైనా చేస్తావంటే డైలాగ్ చెప్పాడు, డైలాగ్ చేశాడు. ఫస్ట్ టైము 1000 మందిలో నువ్వు ఒక్కడే కూర్చొని చేయొచ్చా అని అడిగాను. అక్కడ ఒక స్పెషల్ ఇంప్రెషన్ నాకు క్రియేట్ అయింది. అప్పుడు అక్కడ కూర్చొని నేను ఇన్స్టిట్యూట్లో ఫైనల్ ఎగ్జామ్స్లో నేను
గోల్డ్ మెడల్ రావడానికి కూడా ఆ 2 సీన్లు చేశాను. ఆ 2 సీన్లలో ఇది ఒకటి. మనుషులు వస్తున్నారు జాగ్రత్త అని నవల్, అది భరణి గారే రాశారు అనుకుంటా. దాంట్లో 2 స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ మీద, వీడు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. వీడికి చాలా కండక్ట్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ ఎన్ని ఉంటాయి. ఏజ్ బార్ అయిపోయింది, ఇంకా ఉద్యోగం రాదు. ఈ స్టేజ్లో ఉద్యోగం రాదనేది కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు ఇద్దరు కూర్చొని ఆ సీన్లో నేను చెప్తానన్నమాట. ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్, కాండక్ట్లో ఫస్ట్ ప్రైజ్, స్పోర్ట్స్లో ఫస్ట్ ప్రైజ్, ఎగ్జామ్స్లో ఫస్ట్ 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 అన్నిట్లో ఫస్టే అని వాడి దగ్గర ఇచ్చి తగలబెట్టారు. అన్ని తగలబెట్టేసి అగ్గిపుల్లో గీసి వాడు తగలబెట్టేసి, రే ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు, అవన్నీ అలా తగలబడిపోతుంటే నీకు బాధగా అనిపించట్లేదు? బాధ ఎందుకురా బాధ? ఎర్రటి ఆ మంటలు నాలుకలు చాచి ఎలా వికృతంగా నాట్యం చేస్తున్నాయి చూడ. అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇవే మంటలు. మా అమ్మ, నేను బడికి వెళ్ళేటప్పుడు వీధి మలుపు తిరిగే వరకు నన్ను బడికి సాగనంపినమ్మ. నా చదువు ఎక్కడ ఆగిపోతుందోనని నాన్నకి తెలియకుండా తన చేతి గాజులు కుదవపెట్టి చదివించిన అమ్మ. మా ఊడో పెద్ద ఆఫీసర్ అయిపోతాడమ్మా అని మా వీధంతా చెప్పుకున్న మా అమ్మ. అలాంటి అమ్మ చనిపోయినప్పుడు కూడా ఇవంటే మంటలేదు. ఆ మంటలు నన్ను ఏం చేయలేరు, తగలబెట్టారు. ఇదే చెప్పాను. అప్పుడు లైవ్లోనే టీయర్స్ కూడా వచ్చాయి నాకు. ఇప్పటికీ చెప్తుంటే వస్తాయి. ఓకే అన్నాడు. కొంచెం అంటే ఆ క్యారెక్టర్ ఆయన మైండ్లో ఉన్నది ఏంటంటే చిన్న క్యారెక్టర్, అది కొంచెం ఫెరోషియస్గా ఉంటుంది కదా. అలాంటిది ఏదన్నా చెప్పగలరా అని అంటే, ఇంకొకటి అది మామూలు డ్రామా లాగా ఉంటుంది, అది పెద్ద, అది నేను చెప్పమన్నాడని చెప్పాను. ఇది కష్టంగా డ్రామా చేయటం చెప్పాక ఓకే నేను మాట్లాడతాను, సరే సార్ వెళ్ళిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఆయనకి జరిగిన డిస్కషను. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు చాలా వాటిల్లో చెప్పుంటాడు. వీడు 1 సంవత్సరం ఇన్స్టిట్యూట్లో ఈ డైలాగ్నే ప్రాక్టీస్ చేసి ఉంటాడు. వాడు ఆ డైలాగ్ మాత్రమే చెప్పగలడు, ఇంకా ఏది ఇచ్చినా నీ సినిమాని నాశనం చేస్తాడు. వాడు నటుడు కాదు. నాగేశ్వరరావు లేదు, నాగేశ్వరరావు నీకెందుకు అలా అనిపించింది? చాలా బ్రైట్గా ఉన్నాడు, ఐస్ గీస్ అదంతా. నేను చెప్తున్నాను వాడు నీ సినిమాని. ఇది ఒక పక్క రాము గారు అప్పటికే ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఎవరినో అనుకున్నాడు. ఇద్దరు ముగ్గురులో ఎవరో ఒకరిని. శివనాగేశ్వరరావు కూడా అప్పటికి ఇంకెవరు లేరు. ఉత్తేజ ఒక్కడు, శివనాగేశ్వరరావు, ఉత్తేజ ఉన్నారు. అప్పుడు ఆయనేమో కాన్ఫిడెంట్. రాము గారి సంగతి ఎలా ఉంటుందంటే ఆయన అనుకున్నది అంతే, పక్కన వాళ్ళు సలహా వింటాడు కానీ ఆయన అనుకున్నదే చేస్తాడు. లేదు నీకు ఎందుకు అలా అనిపించింది, చాలా బ్రైట్గా ఉన్నాడు, సరే మనం ఈయన వెళ్ళిపోయాం. మామూలుగా ఈయన ప్రతి ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాయి. కరెక్ట్గా మార్నింగ్ ఒక 9 o'clockకి అన్నపూర్ణ స్టూడియో నుంచి కార్ వచ్చింది. మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి సార్. ఫస్ట్ టైం నా లైఫ్లో కార్ వచ్చి ఎక్కి వెళ్ళాను. వెళ్తే నేను మిమ్మల్ని ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ వేరే వాళ్ళని నేను పెట్టాను, బట్ మీరు ఎందుకో ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పానంటే, డెఫినెట్గా సార్
అప్పటికి నాగేశ్వరరావు ఇష్టం లేదు. సరే అయిపోయింది. 16th మొదటి ఓపెనింగ్. ఒక 10th అలా హైదరాబాద్కి రండి. దెర్ ఇస్ నో అకామిడేషన్ ఆల్సో. మేము ఉండాలి ఎక్కడో ఒక దగ్గర. ఎక్కడో చోట మీరు ఉండాలి, మీకు అకామిడేషన్ లేదు. ఫ్రెండ్ రూమ్లో దిగాను. ఎవరైతే ఈ వేషానికి ముందు అనుకున్నారో ఆ ఫ్రెండే వాడు. నాకు బాగా ఫస్ట్ ఈ వేషానికి అతన్ని అనుకున్నాను. దాంట్లో కూడా తను కూడా చేశాడు. అయితే అక్కడ దిగి మార్నింగ్ దిగి ఫ్రెష్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. వెళ్తే నాగేశ్వరరావు రాము గారు నడుచుకుంటూ వస్తున్నా, నేను ఎదురు వెళ్ళాను. ఇలా చూశాడు, ఏంటి మొన్న కొంచెం బ్రైట్గా ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఏదో తేడాగా ఉంది అని. ఈ నాగేశ్వరరావు మాటలో ఒక పక్క ఆయనకి కొడతా ఉంటాయి. అక్కడ అయిపోయిందిరా వేషం పోయినట్టేను అని అనుకున్నాను. మీరు ఓ పని చేయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవాలా. మొన్న నా దగ్గరికి వేసుకొచ్చారా గ్రీన్ షర్టు బ్లాక్ ప్యాంట్, ఆ డ్రెస్ వేసుకున్నాండి. రూమ్కి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ వేసుకొని మళ్ళీ వచ్చా. వస్తే అప్పుడు చూశాడు. చూసి ఓకే అనుకున్నాడు. రేపు ఒకసారి ఆడిషన్స్ చేద్దాం అని చెప్పి, ఇంకొక 4-5 రోజులే ఉంది షూటింగ్ ఓపెన్. కంగారు ఉంది. ఆయన కాన్ఫిడెంటే కానీ ఎక్కడో పక్కన వాళ్ళు చెప్పింది కానీ ఏమన్నా అంటే వన్స్ పెట్టాక చెడిపోయింది అనుకోండి క్యారెక్టర్. అప్పుడు మరుసటి రోజు పిలిపించాడు. నేను రఘువరన్ క్యారెక్టరు, చక్రవర్తి నాగార్జున క్యారెక్టరు, నేను నాగార్జున క్యారెక్టర్, ఇలా ఆ సినిమాలో సీన్స్ కొన్ని తీసి మా మీద షూట్ చేశారు. 2 రోజులు షూట్ చేసి 2వ రోజు ఈవినింగ్ చూసుకుని కన్ఫర్మ్డ్గా నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పాడు నాకు. అలా ఫిబ్రవరి 16 ఓపెనింగ్ అయింది. 17, 18, 19 3 రోజులు చేశాం. దాంట్లో జగన్ డెత్, శుభలాక్ష గారి డెత్, నా డెత్, ఈ 3 తీసింది ఫస్ట్ షెడ్యూల్. నాగార్జున గారితో అసలు వర్క్ చేయాలి. నాగార్జున గారు వేరే షూటింగ్ లో ఉన్నారు. ఓపెనింగ్ షాట్కి వచ్చారు, వెళ్ళిపోయారు. మేము కూడా మీట్ కాలం. ఓపెనింగ్ షాట్కి వచ్చారు, వెళ్ళిపోయారు. మా 3 డెత్లే తీశాడు. 3 డెత్లు ఫస్ట్ షూట్ 3 రోజులు 4 రోజులు చేసాం. నాదైతే ఒకటే నైట్. సార్ మీ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు టాలీవుడ్ లో ఇప్పుడు వరకు డెత్ సీన్లు డిఫరెంట్ గా ఉంటాయి. మీ సీక్వెన్స్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ సౌండింగ్ దగ్గర నుంచి కానీ, మీరు పరిగెత్తుంటే ఆ షాడోస్, పెద్ద పెద్ద షాడోస్ పట్టడం కానీ, మీరు పోల్ గుర్తుకోవటం కానీ ఇప్పటికి చాలా మందికి తెలుసు. అసలు ఆ సీన్ ఎవరో మర్చిపోరు. నాకు తెలుసు దానికి చిరంజీవి గారికి ఒక లింక్ కూడా. ఒక్కసారి ఆ సీన్స్ యాక్చువల్గా రాము గారు తర్వాత చెప్పింది నాకు, నేను జగన్ డెత్ కానీ శుభలాక్ష డెత్ కానీ చాలా ప్లాన్డ్గా పేపర్ మీద రాసుకున్నాను. నీది ఒక్కటి స్పాట్కి వచ్చి తీశాను. నేను అంటే వాళ్ళవి బాగుంటాయి కానీ నాది చాలా బాగుంటుంది. నేను అసలు ప్రిపేర్ కాకుండా తీశాను ఇది. అక్కడికి వెళ్ళి లొకేషన్లో అప్పటికప్పుడు చూసుకొని షాట్ పెట్టి అప్పటికప్పుడు ఏం చేయాలని. అది ఏది పేపర్ మీద ఉండదు. ఏదన్నా డైలాగు 4 లైన్లు చెప్పాలంటే అప్పటికప్పుడు ఉత్తేజన ఇదిగో దీనికి ఏమన్నా రాయని చెప్పి, లేదంటే మమ్మల్నే చెప్పమని ఏదన్నా, అలా ఉంటుంది అంతే. అప్పుడు ముందు తీశారు, కొన్ని షార్ట్స్ తీశాడు. ఫస్ట్ నేను చేసిన షాట్ గేట్ దూకడం. సినిమాలోకి ఎంటర్ అయిన ఫస్ట్ షాట్ వచ్చి గేట్ పట్టుకొని గేట్ దూకడం. ఆ ఫస్ట్ షాట్ లోనే ఆ ఆరోస్ గుచ్చుకొని బ్లడ్ వచ్చేసింది నాకు. ఆయనకి బ్లడ్ అంటే భయం. అప్పుడు పిలిపించి టేప్స్ వేసి దానికి మళ్ళీ మేకప్ చేసి ఫస్ట్ షాట్ ఇలా గుచ్చుకుపోయి, ఆ తర్వాత కొన్ని షార్ట్స్ తీశాక డిన్నర్ బ్రేక్ ఇచ్చారు. డిన్నర్ బ్రేక్ ఇచ్చాక అక్కడికి వెళ్ళి ఆ పోల్ షాట్ పెట్టారు. పోల్ షాట్ పెట్టి గోపాలరెడ్డి గారికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ మాదిరి పోల్ ఫోకస్లో ఉండకూడదు,
ఎప్పుడైతే హిట్ అయిందో ఆ తర్వాత అది ఫోకస్లోకి రావాలి. ఇవన్నీ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ పిలిపించి ఇది షార్ట్ ఒకసారి చూపించమంటే అసిస్టెంట్ పిలిచి చూపించమన్నాడు. అతను మామూలుగా ఆయన జనరల్ వచ్చి ఇట్లా గుద్దుకొని ఎగిరి తిరిగి పడి గందరగోళం చేశాడు. ఓకే మీరు లైటింగ్ కానివ్వండి అని చెప్పి నన్ను భుజం మీద చేసి అలా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ చూపించింది 1% కూడా మైండ్లో పెట్టుకోవద్దు, తీసేసి. అక్కడ చూపించింది 1% కూడా నీ మైండ్లో ఉండకూడదు. నువ్వేం చేయగలవో నాకు తెలుసు, నువ్వు చెయ్యి. నాకు కావాల్సింది ఏంటంటే ఒక 100 meters ఉంటుంది రన్నింగ్. దీంట్లో 50 meters నువ్వు పరిగెత్తున్నావు, మిగిలిన 50 meters నువ్వు వాళ్ళని చూస్తూ పరిగెత్తాలి. వెనకాల వస్తాయి. ఈ వీళ్ళని చూసి వచ్చే లోపల నీకు తగలాలి. అది ఎక్కడుందో తెలియదు. అంటే పరిగెత్తా ఉంటావు, ఇలా ఎక్కడ తగులుతుందో తెలియదు, షోల్డర్గా తగలాలని లేదు, చూడకూడదు. ఇలా చూసి పరిగెత్తాలి. ఆవేశంలో ఉన్నావు, వయసు పెద్ద రోల్ కదా. అప్పుడు చేశాను. అది గ్రేట్ ఏంటంటే ఒకటే టేక్లో ఓకే, 1 more కూడా చేయరు. ఏదో కెమెరా సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ 1 more కూడా చేయలేదు. ఈ రోజుకి ఆ ఒక్క షాటే చిన్న అనే వ్యక్తిని నిలబెట్టేసి, ఆ ఒక్క షాటే. నా ఫ్రెండ్స్ అని ఉంటారు, ఒక మంచి కరెంట్ పోల్ ఇంట్లో కట్టుకొని దానికి రోజు పూజ చేసుకోవాలి. రియల్గా గుద్దారు కదా సార్? రియల్గా గుద్దాను. ప్లస్ అదే దీంట్లో అంటే బ్లడ్ గాయం కాదు కానీ స్తంభాన్ని కొట్టుకున్నప్పుడు గ్రీటింగ్ కార్డుకి మీద అడ్రస్ రాసి మధ్యలో ఆగుతా, ఫోన్ ఉందా అని అడిగి, ఫోన్ లేదంటే గ్రీటింగ్ కార్డు మీద అడ్రస్ రాసేసి, అది మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర తీశారు. ఒకటే షాప్ ఉండేది ఆ రోడ్లో, కిరాణా కొట్టు. దాంట్లో వెళ్ళి కిరాణా కొట్టులో ఫోన్ లేదంటే గ్రీటింగ్ కార్డు మీద రాసి, బయట వచ్చేటప్పుడు మట్టి రోడ్డు మొత్తం ఇసుకగా ఉంది, అది స్లిప్పర్ ఇసుక ఉంటుంది. ఆ షాప్ లోంచి పరిగెత్తినాడిని కట్ చేస్తే మళ్ళీ జారి షాప్ లో ఉన్నా, పడిపోయా. ఇది అప్పుడు తగిలింది దెబ్బ. ఈ దెబ్బ తగిలింది అప్పుడు బాగా, ఇదంతా తగిలింది. ఆ ఫోటో కూడా రాము గారి దగ్గర, ఆ ఫోటో తీయించి ఆయన ఆల్బమ్ లో పెట్టాడు దాన్ని. ఆ షాట్ నిజంగా నాకు ఈరోజు లైఫ్ అంటే ఆ షాటు. ప్లస్ పదే అరే చిన్న రాడ్స్ది, అరే చిన్న ఇక్కడ ఇలాంటివి రావడం వల్ల ఆ చిన్న అనే దానికి ఎక్కువ ఇంపాక్ట్. ఇప్పుడు నిన్న కూడా ఎవరో ఆ డైలాగ్ ఒకసారి చెప్పాడంటే, ఆ డైలాగ్ చెప్పింది నేను కాదా అసలు, అది చెప్పేది నాగార్జున, చిన్న రాడ్స్ తీరా. ఆ డైలాగ్ చెప్పారు కదా చెప్పండి అంటే, చెప్పింది నేను కాదు అసలు. ఇంపాక్ట్ అలా ఉండదు ఆయన పలికే విధానం కానీ ఆ సిచ్యువేషన్ కానీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చిన్న మొదలు పెట్టాక మళ్ళీ నేను చిన్న కాదు, నా పేరు జితేంద్ర అని చెప్పి మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం ఎందుకు, అదే పేరు కంటిన్యూ చేద్దామని విజిటింగ్ కార్డ్స్ చేయించా. ఫస్ట్ శివ చిన్న అని, అంటే శివ ఫేమ్ అన్నట్టుగా ఫస్ట్ తీసుకెళ్లి రాము గారికి ఇచ్చా. ఇసిరాడు కొట్టాడు, ముందా శివ అనేది తీసేసా, ఇసిరాడు కొట్టాడు నిజంగా విజిటింగ్ కార్డు. శివాన్ని తీసేసి చిన్నాన్ని పెట్టుకో అని అన్నాడు. అప్పుడు నాకు నెక్స్ట్ హిందీ సినిమా చేశాను. ఆ తర్వాత పుట్టినపట్టి నుంచి చిన్నగా, శివాలో మాత్రం చిన్న క్యారెక్టర్ జితేంద్ర పడుతుంది, మిగిలిన అక్కడి నుంచి చిన్న. సరే అప్పటికి ఆయన వయసు 26, నాకు తెలిసి మీది 23. అంతా యంగ్స్టర్సే. ఎట్లా ఉండేది సార్ ఆయన అప్పుడు వరకు? సినిమా మాధ్యమం వేరుగా ఉండేది, సినిమా ప్యాటర్ను పెద్ద సీనియర్ కోడేకులు మీరు అన్నారు, సోనాశ్వర గారు, గోపాల్ రెడ్డి గారు అప్పటికే చాలా పెద్ద కెమెరా, మిగతా వాళ్ళంతా పెద్ద టెక్నీషియన్స్. ఈయనే ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈయన చెప్తే
షార్ట్ చెప్తే వినేవాళ్ళు లొకేషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. ఎవరు చాలా అసలు కొత్త వాళ్ళు అంటే ఈవెన్ దో నాగార్జున గారు మామూలుగానే ఏమి ఇలా కాదు అలా అనేది ఉండదు. తను కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు ఎవరైనా కానీ కాన్ఫిడెంట్ గా నాకు ఇది కావాలి అని చెప్పగలిగినప్పుడు, లేదు ఇది ఇలా అని చూపించగలిగినప్పుడు ఎవరో ఎదురు చెప్పలేరు. పాతాళ్ళు సుధాకర్ ఒబీడియంట్ గా ఉంటాడు, నాగార్జున అమల్ గారు, మురళీమోహన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా చేయించుకోవాలో ఆయన రఘువరన్కి పర్టికులర్ గా చెప్పేవాడు. నాకు లక్కీ ఏంటంటే సీన్ ఏదైనా చెప్పి నన్ను చేయమనేవాడు. నువ్వు చెయ్యి, ఏం చేస్తావో, ఏదైనా నాకు కావాలంటే బెటర్ దెన్ నేను అడుగుతాను. ఆ ఒక్క సినిమాకే కాదు, ఏ సినిమాకి ఈ రోజుకి ఆయన నన్ను అడగల ఇది ఇలా కాదు అలా చెయ్యను. నేను చేసిందే బాగుంది. నన్ను ఏ రోజుకి అడగదు. ఈవెన్ దో రాత్రి చేసిన మనీ ఆయన డైరెక్షన్ చేయకపోయినా కొంత పాట ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా నన్ను ఇది కాదు ఇంకొక రకంగా చేయి అని ఎప్పుడు అడిగింది లేదు. నేను చేసి అందుకని ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం. పైగా ఎవ్వరు అక్కడ కొత్తాళ్ళు అంటే కొంచెం నీచంగా చూడడం అలాంటి ఉండేవి కాదు సార్. మీరు అనుకున్నారా తీసే టైంలో? ఎందుకంటే చాలా మంది, నేను తనకెళ్ళి భరణి గారు ఇంటర్వ్యూ చేశాను టీఎన్ఆర్ గారు చేస్తే, కాలేజీ సినిమా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కాలేజీ బ్యాక్డ్రాప్లో సినిమా అని భరణి గారికి ఈయన స్క్రిప్ట్ చెప్పాడు. ఆయన దాని నిండా కాలేజీ సీన్లు అనేటప్పుడు జోకులు రాసుకెళ్ళాడు, ఆయన కామెడీ రాసుకెళ్తే వర్మ గారు చూసి ఒక్క జోక్ ఉండడానికి వీల్లేదు, ఆ స్క్రిప్ట్లో కాలేజీ సీరియస్గా ఉండాలి అంటే ఇది ఆడినట్టే సినిమా. ఆ యూనిట్లో ఒక నాగార్జున గారికి తప్ప ఎవరికి సినిమా మీద నమ్మకం లేదని భరణి గారు చెప్పిన విధానం. మీకు అక్కడ తీసేటప్పుడు ఏదో ఇది ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని కానీ అనిపించిందా? ఎందుకంటే ప్యాటర్న్ మొత్తం కొత్తగా ఉంది అప్పుడు, డిజైన్ ఫస్ట్ థింగ్ మనం బాగా చేస్తున్నాము అనేది ఒక ఆయన దగ్గర వర్క్ చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆయనకు కావాల్సింది ఆయన చేస్తున్నాడు. ఎక్కడ ఏమి అంటే ఈ షాట్ ఇంకొకలాగా తీద్దామా, రీషూట్ కానీ ఇట్లాంటి ఏమీ లేవు. రీషూట్లో ఉండవు. ఆయనకు కావాల్సి ఎడిటింగ్ రూమ్ లో తీసి ఈ షాట్ పక్కన బారేయండి అనేది కూడా తక్కువ ఉంటుంది, రష్ పక్కన పడేయటం ఉండదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఒక రష్ చూసి ఇప్పుడు మీరు సినిమా చూసి బాగా చేశాడు పలానాడు చిన్న అని బయట గుర్తుపట్టడం అనేది ఓకే. రష్ అంటే ఏంటి? ఒక మోగ సినిమా ప్రింట్ చేసి అలా ఇది చేసింది సినిమా. ఫస్ట్ షెడ్యూల్ అని చెప్పాను కదా 3 డెత్లు తీశారని. సెకండ్ షెడ్యూల్కి షూటింగ్ వచ్చాం. నాగార్జున గారు అమల గారు ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు మీద సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్తారు కదా, ఆ సీన్ తీస్తున్నారు. అమల గారు ఏంటి సిగ్గుపడుతున్నావా, అసలు సబ్ చల్తాయని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ చేస్తున్నారు. మమ్మల్ని స్టేషన్ నుంచి తీసుకొచ్చారు. ఫ్రెష్ అయ్యి మాకు సెకండ్ షెడ్యూల్కి రూమ్ ఇచ్చారు. ఎందుకనంటే వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఉంటున్నారు, వీళ్ళందరినీ పికప్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని ప్రొడక్షన్ సైడ్ నుంచి చెప్తే మామూలు హోటల్లో ఒక రూమ్ అందరికీ ప్రొవైడ్ చేశారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లొకేషన్కి వచ్చాం. వాళ్ళ షూటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి మాకు చేసామో లేదు గుర్తులేదు నాకు. నేను సార్ నమస్తే అని చెప్పి రామగారి దగ్గరికి వెళ్ళాను. నాగార్జున గారు అక్కడ, నాగార్జున గారు నిన్న మీరే కదా చేసింది అని అన్నారు. ఆయన రష్ చూసారు. ఆ చేజ్లో యాక్ట్ చేసింది మీరే కదా అని. అవును సార్ అని. బాగా చేశారు. జస్ట్ రష్ ఆయన చూసి సినిమా చూసింది చిరంజీవి గారు. తర్వాత చిరంజీవి గారు ఒక సెకండ్ లేచి క్లాప్స్ కొట్టి కూర్చున్నాడంటే ఇప్పటికీ మనకి అక్కడ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మెడ్రాస్ దేవిశ్రీదేవి థియేటర్ వాళ్ళదే కదా, అరవింద్ గారు వాళ్ళది, దాంట్లో ప్రింట్ తెప్పించుకొని వేసుకొని చూశారు. నేను హరిప్రసాద్ వీళ్ళందరూ రోజు కలిసేవాళ్ళం బ్యాచులర్ ఇది.
అప్పుడు రాత్రి శివ చూసా అని చిన్న అని అన్నాడు హరిప్రసాద్. చాలా బాగుంది సినిమా, నువ్వు కూడా చాలా బాగా చేసావు, మంచి క్యారెక్టర్. నేను అసలు నీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవి గారు ఆ షాట్ అప్పుడు ఒక్క క్షణం లేచి నిల్చొని క్లాప్స్ కొట్టి మళ్ళీ కూర్చున్నాడు. హరిప్రసాద్ గారు చెప్పారు. హరిప్రసాద్ గారు చెప్పారు. అన్న తర్వాత అప్పుడు చిరంజీవి గారిని కలవాలి, కలిస్తే ఆయన రియాక్షన్ ఏంటి. ఇంతకుముందు కూడా వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, గుర్తుపడతారా లేదా అదొక ఆత్రం. అంటే ఎలా ఉన్నదంటే ఎప్పుడైనా ఊరికి వెళ్తుంటే బస్సులోనో పోస్టర్స్ ఉంటాయి గోడల మీద, ఈ పోస్టర్ మీద మనం వస్తామా? ఎప్పటికైనా ఆ గోడ మీద పోస్టర్లో మన బొమ్మ ఉంటుందా? ఎంత కళ, ఇట్స్ ఇస్ అ డ్రీమ్. అది నెరవేరడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అప్పుడు మరుసటి రోజు ఆయన కలుద్దాము, పోస్టర్ సంగతి కూడా చెప్తా అని. ఎక్కడెక్కడ షూటింగ్ అంటే రాజా విక్రమార్క షూటింగ్ ఏవిఎం స్టూడియోలో జరుగుతుంది. ఆ ఏవిఎం స్టూడియో లోపలికి వెళ్ళడానికే నానా తంటాలు పడి పంపించరు. ఏదో తంటాలు పడి లోపలికి వెళ్ళాము. ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళాము. మనకు ఎవరు తెలియదు. శివ ఆంధ్రాలో రిలీజ్ అయింది కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు కాదు. ఇంకా ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు బాయ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఉట్టిన ఏదో బతకని ఎక్కడైనా పాండి బజార్లో కలిసిన వాళ్ళు అట్లా ఎవడో ఒకడు. చిరంజీవి గారి షూటింగ్ అంటే డోర్ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనుషులను లోపలికి పంపరు. ఇప్పుడు హైదరాబాద్ అయితే మరీ ఎక్కువ, అప్పుడు చెన్నై కాబట్టి కొంతలో కొంత కొంచెం పర్లేదు. చాలా కష్టపడి ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యా. అది ఏవిఎం పెద్ద ఫ్లోరు. చిరంజీవి గారు పై నుంచి దిగి వస్తూ అమలాతోటి మాట్లాడే సీన్ ఏదో చేస్తున్నాడు. రవిరాజ గారు, లోక్ సింగ్ గారు కెమెరా, జనం బాగా ఉన్నారు. నేను ఈ లోక మూల నిల్చున్నాను. రవిరాజ గారు షార్ట్ చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. చిరంజీవి గారు దీంట్లో చూస్తూ మామూలుగా ఇప్పుడు ఇలా చేసి ఇలా వచ్చి ఇలా చూశాడు. మీరు అని అన్నాడు. మీరే అని అన్నాడు. సార్ ఎవరండి అని పిలిచాడు. అప్పటికే నాకు అమలా గారికి పరిచయం కాబట్టి హలో హవాయు అన్నాడు. నేను సినిమాలో యాక్ట్ చేసింది మీరేనా అన్నాడు. అవును సార్, ఫ్యాంటాస్టిక్ అని చెప్పి అక్కడే హగ్ చేసుకొని, రవిరాజా ఎంత బాగా చేశాడంటే టెరిఫిక్. అప్పుడు మనకి ఆనందం వేరేగా ఉంటుంది. అలా ఆయన వెళ్ళి మీట్ అయ్యి ఎప్పటికైనా ఇట్లాంటి తీపి గుర్తులు అన్నమాట. ఆ తర్వాత శివ సెకండ్ వీక్ పోస్టర్లో నా ఫోటో వేశారు. నేను, నాగార్జున గారు, నిర్మలమ్మ, సుధాకర్ డెడ్ బాడీ 2 షీట్ నా ఫోటో వేశారు. అలా కళ కూడా కష్టాలన్నీ పోతా ఉంటాయి. ఎన్ని కష్టాలు పడినా కష్టాలు కనిపించదు. సార్, వర్మ గారికి మీకు బాండింగ్ కానీ రిలేషన్ కానీ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన చాలా రిజర్వ్ క్యాండిడేట్. అవసరం ఉంటే మాట్లాడతాడు, మీతో పని ఉంటే పిలుస్తాడు, లేకపోతే కట్ ఆఫ్. మళ్ళీ అవసరం ఉంటేనే మళ్ళీ చిన్నతో మాట్లాడుతుంటాడు. ఈ లోపు అవసరం లేకపోతే సుత్తి పెట్టడం ఏమి ఉండదు ఆయనతో. ఎలా ఉంటుంది ఆయనతో పాటు? నేను కూడా అలాగే ఉంటాను. అందుకనే మాకిద్దరికి ఎప్పుడూ బాగుంటది. నేను కూడా అలాగే ఉంటాను. ఆయన పిలిస్తే మాట్లాడతాను. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోడానికి కూడా ఆయన నేను కూర్చోమంటే కూర్చోవాల్సిందే కదా, లేదంటే నిల్చొని మాట్లాడతాను. నాకు అంత గౌరవం. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయన లేకపోతే నేను లేను కదా. నా రెండో పేరు లేదు, అంతే. అందుకని ఈ రోజుకి ఆయన అంటే నాకు చాలా గౌరవం, భక్తి, భయం. ఈ రోజుకి నేను ఆయనతో యాక్ట్ చేయాలని చెప్పి నాకు ఎప్పుడూ కోరిక ఉంటుంది. ఎందుకంటే అదొక అనుభూతి. ఆయనతో చేస్తే, ఆయనతో సినిమా చేయడం అనేది అదొక థ్రిల్. సార్, ఒక ప్యాటర్న్లో వర్మ గారి సినిమాలు అంటే చాలా మంది చిన్న ఆర్టిస్ట్ దగ్గర పెద్ద ఆర్టిస్టుల వరకు కూడా ఆయనతో యాక్ట్ చేయాలనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన సినిమా విధానం ఎక్కడో ట్రాక్ తప్పింది.
సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా దృష్టి పెట్టలేదు. అప్పుడు చూసిన వర్మ గారు ఇప్పుడు చూసిన వర్మ గారు ఒకేలాగా ఉండదు. అప్పుడు చూసిన వర్మ గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, నాకు తెలిసి. గుడ్ మార్నింగ్ చెప్పినా కానీ దెర్ ఇస్ నో రిప్లై. ఆయన ఆలోచన, ఆయన విధానం. ఇప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్, ఎక్కువ సోషల్ మీడియాలోకి ఇలా, అంటే దట్ ఈస్ ఆయన పర్సనల్. మనం ఆయనది తప్పు అని మనం చెప్పడానికి లేదు. ఎస్, ఆయన ఇష్టం. నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నేను ఎవరితో మాట్లాడను, మామూలుగా నేను పిలిస్తే పలుకుతాను. నేను మీకు తెలుసు జనరల్గా ఈ ఇంటర్వ్యూస్కి వాటికి చాలా తక్కువ, సోషల్ మీడియాలో చాలా తక్కువ. మేబీ నేను అలా ఉండాలనుకుంటాను. ఇప్పుడు ఆయన అలా కాదు, ఇలా ఉండాలనుకున్నాడు, ఉన్నాడు, తప్పే ఉంది. ఆయన సినిమా, నాకు ఈ సినిమా నచ్చింది, నేను తీసుకుంటున్నాను. ఇంకెవరినో ఏదో ఫోర్స్ చేసి నువ్వు చేయి ఈ సినిమాని అడగట్లేదు కదా. ఆ సినిమా ఆయనకు నచ్చింది, ఆయన చేసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఫస్ట్ నుంచి అది. ఆయనకి ఏం కావాలో ఫస్ట్లో కూడా చెప్పింది నేను అనేది. ఆయనకి ఏం కావాలో ఆయన తీస్తాడు. అది మంచా చెడా అనేది ఆయన డెసిషన్. అది ఆడియన్స్ కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. ఇప్పుడు నేనైనా సినిమా బాగాలేదండి అంటే బాగాలేదని చెప్తాను. ఆయన తీసుకుంటాడు కూడా, చెప్పినా తీసుకుంటాడు, బాగాలేదని చెప్తాడు. సరే, ఇదంతా ఒక పక్కన అయితే ఇళయరాజా గారిని ఈయన్ని ఒప్పించడం కానీ ఆ సందర్భం ఏమైనా గుర్తుందా? ఎందుకంటే మాకు అంటే అప్పటికే అన్ని అయిపోయినాయి. ఇళయరాజా గారు మేము ఎంటర్ అయ్యేటప్పటికే నేను వెరీ లాస్ట్ మినిట్ ఎంటర్ అయింది. మీది లాస్ట్ మినిట్ లోనా? నాకు జనవరి 11-12 తేదీల్లో నేను సెలెక్ట్ అయింది. ఫిబ్రవరి 16కి ఒక నెల ముందే నేను సెలెక్ట్ అయింది. అప్పటికి ఆల్రెడీ అన్ని క్యారెక్టర్లు సెలెక్షన్, ప్రిపరేషన్, నా క్యారెక్టర్ కూడా సెలెక్ట్ అయిపోయినారు. లాస్ట్ మినిట్ లో నన్ను మార్చింది. ఈస్ వెరీ నైస్ పర్సన్. ఇప్పటికీ నాకు బర్త్డే గ్రీటింగ్స్ పంపిస్తాడు. హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు, చిన్న ఒకసారి రూమ్కి రా, కూర్చున్నా కొద్దిసేపు అని. మీ ఇద్దరం కలిసి కొద్దిసేపు డ్రింక్ చేసి సరదాగా. ఇక్కడికి షూటింగ్కి వస్తే తనకు సపరేట్గా వెజిటేరియన్ భోజనం, మా ఆవిడ సపరేట్ క్యారియర్ పంపించేది. నాతో బాండింగ్, తను బాగుంటాడు. రామ్ జగన్, ఇప్పటికీ నేను రామ్ జగన్ బాగా క్లోజు. రామ్ జగన్ నా సినిమాలో కూడా నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా వేషం ఇచ్చాను. రామ్ జగన్ కూడా బాగుంటాడు. నాగార్జున గారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం ఎక్కువ వెళ్ళి మీట్ అయ్యేది. అప్పుడు లొకేషన్ లో మీ షూట్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఎట్లాగే ఉండేవాళ్ళ నాగార్జున గారు? మేము కొంచెం దూరంగానే ఉండేవాళ్ళం. అప్పుడు మీరు కొత్త కాబట్టి కొంచెం దూరంగానే ఉండేవాళ్ళం. ఎందుకంటే నాకు ఇప్పటికీ ఏంటంటే అతిగా పూసుకోవడం వల్ల ఆ రిలేషన్షిప్ దెబ్బతింటుందేమో. ఇప్పుడు చిరంజీవి గారు నన్ను 1-2 సార్లు అడిగారు, ఏదో ఒకసారి ఫంక్షన్కి వెళ్తే, చిన్న అందరూ వస్తారు, అప్పుడప్పుడు వస్తుంటారు, సరదాగా కూర్చుంటున్నాం, నువ్వు రావేంటి అని అన్నాడు. సరదాగా అందరూ వస్తుంటారు, నువ్వు రావేంటి అన్నాడు. సార్, మిమ్మల్ని నేను అలా చూస్తా, మిమ్మల్ని చూసి సినిమాల్లోకి వచ్చా, మీతో యాక్ట్ చేయాలని కోరిక. ఆ విషయం మీకు కూడా చెప్పాను నేను, ఒక్క సినిమా మీతో యాక్ట్ చేయాలని కోరిక. సార్, ఎప్పుడు చెప్పాను? మీతో యాక్ట్ చేశాక చెప్పాను. అరడో మజాక సినిమా 100 Days ఫంక్షన్లో చెప్పాను. ఇంకా నేను చేసినా చేయకపోయినా ఆ కోరిక తీరిపోయింది సార్. అదేంటి ఎలా అంటావు, మనం కలిసి చాలా చేయాలి అని అన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా కోరిక తీరిపోయింది. మిమ్మల్ని నేను అలా చూస్తా. మిమ్మల్ని రోజు కలిశాను అనుకోండి, మా చిరంజీవి గారే కదా అన్న ఫీలింగ్ రాకూడదు నాకు. ఈరోజు మిమ్మల్ని చూశాను అనుకోండి, అయ్యో చిరంజీవి గారిని ఇంకోసారి చూద్దాం అని అనిపించాలి. మిమ్మల్ని అలా పెట్టా. మీ దగ్గరికి రోజు వస్తే ఒకవేళ నేను ఏదన్నా నోరు జారి ఒక మాట, ఏదో క్లోజ్ అయ్యాం కదా అని ఒక మాట అన్నా, దానివల్ల మన రిలేషన్షిప్ కట్ అయినా ఎందుకు? మనం ఎక్కడ ఉండాలో మనం అక్కడే ఉంటాం. చిరంజీవి అంత స్థాయి నాది కాదు, అంతే కదా. నా స్థాయి నాకుంది, చిరంజీవి గారి అంత స్థాయి నాది కాదు. అలాగే చూద్దాం. ఇండస్ట్రీలో చాలా మంది పరిచయాలు పెంచుకోవాలని చూస్తారు, మీరెందుకు కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం? అదే మీ క్యారెక్టర్, అదే నేను తప్పట్ను. మీ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, క్లోజ్ అయితే ఆ బాండింగ్ అనేది. చాలా మంది ఇండస్ట్రీలో దగ్గర ఈ క్యారెక్టర్లు అడుగుతూ ఉంటారు, చాలా మందిని చూశాను. మరి మీకెందుకు, మీరు తలుచుకున్నా కానీ అడిగినా కానీ
కాదనే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ మీ క్యారెక్టర్ అటువంటి, మీరు చేసినవి కానీ ఆర్టిస్ట్ అటువంటి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ మీరు అడిగినా కాదంటారు అవకాశం కూడా ఎవరైనా అడిగిన సందర్భాలు కూడా చాలా తక్కువ. నేను ఎందుకు నాకు ఎందుకనో ఇష్టం ఉండదు అడిగినందువల్ల క్యారెక్టర్ ఇచ్చేస్తారని. ఒకవేళ అడిగి ఇచ్చిన అది అంత ఏదో మన కోసం ఏదో ఫేవర్ చేయడానికి ఏదో చేసినట్టు అని అనిపిస్తుంది. ప్లస్ నేను ఎక్కువ ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. షూటింగు, ఇల్లు షూటింగ్, పార్టీలను ఇంకోటను. నాకు ఇప్పటికీ ఈ పబ్బులు గిబ్బులు అస్సలు తెలియదు, అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఎవరైనా వెళ్దామరా అని పిలిస్తే ఎక్కడికి తీసుకెళ్తే లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదైనా ఫోటోలు తీస్తుంటే వాళ్ళని బతిమాలి. ఇంతకుముందు ఒక్కసారి ఫస్ట్ టైం తాజ్కి నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అప్పుడు కంపల్సరీ ఫిమేల్ ఉండాలి కూడా అని అంటాను, నాకెవరు ఉంటారు, అతను ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే లోపలికి తీసుకెళ్ళాడు. నేను ఒక మూల సీట్లో కూర్చున్నాను, నేనేదో డ్రింక్ తీసుకుంటున్నాను. అప్పుడు ఈనాడు సెంట్రల్ స్ప్రెడ్లో ఈ బార్ ఫోటోలు శనివారం నైట్ ఫోటోలు అన్ని లైఫ్ స్టైల్ వేసేవాళ్ళు. అతను వచ్చి ఫోటోగ్రఫీ ఇలా పెట్టాడు. బాబు ఫస్ట్ టైం వచ్చాను బాబు, నేను ఈ ఫోటో చూసారంటే ఉదాహరణ ఇంట్లో నన్ను నీకు దండం పెడతాను ఫోటో తీకు అని చెప్పి అతను బతిమాలుకొని ఆ రోజు ఫోటో తీయకుండా ఆపి, అలా నేను పబ్ అనేది ఒక 2-3 టైమ్స్, అది కూడా మగాళ్ళతోనే. సార్ ఇండస్ట్రీలో ఉంటా పబ్బింగ్ లేకుండా, ఎటువంటి అలవాట్లు లేకుండా, రాత్రిపూట డ్రింక్ పార్టీ లేకుండా ఎలా 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 సాధ్యపడుతుంది? నేను ఐ లవ్ మై లైఫ్. నేను నా పిల్లలు, అంటే నా వైఫ్ ఇప్పుడు లేదనుకో, నా వైఫ్ ఇప్పుడు ఒకవేళ షూటింగ్ లేకపోతే నేను ఫిల్మ్ నగర్ క్లబ్లో మెంబర్ని కాబట్టి ఎఫ్ఎన్సిసిలో ఒక 2-3 అవర్స్ కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఒక్కడనే కూర్చుంటాను. నౌ ఐఎమ్ లివింగ్ అలోన్. నేను ఒక్కడనే ఉంటున్నాను. పిల్లలిద్దరికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు. అయినా కూడా కొంత బాధ ఉంటుంది, కానీ నేను ఎక్కడ దానికి అందుకోసమే నేను ఎక్కువ షూట్లో ఉండడానికి ట్రై చేస్తాను. స్టిల్ ఐఎమ్ బిజీ. ఇంకా నన్ను పిలిచి ఇతను మంచి, ఇప్పుడు నిన్న మొన్న క్రాంతి మాధవ్ గారి సినిమా కమిట్ అవ్వాల్సింది, చిన్న డిస్టర్బెన్స్ వచ్చేది కాదు. మొన్న వరుణ్ తేజ్కి ఫాదర్గా చేశాను. అది కూడా ఏంటి, మేర్లపాక్ గాంధీ గారు. అది కూడా అంటే మనం కనిపించినందువల్ల కొంత సోషల్ మీడియాలో అడ్వాంటేజ్ కూడా ఉందని ఆయన అన్న మాట వల్ల అర్థమైంది నాకు. నేను ఈ క్యారెక్టర్కి ఎవరిని పెడదామని అంటుంటే మా వాళ్ళందరూ జనరల్ ఫాదర్స్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్తుంటాను. ఎందుకనో యూట్యూబ్ ఇది పెడితే మీది రోషన్ది ఇంటర్వ్యూ వస్తుంది, సుమన్ టీవీది. అరే సార్ని ఎందుకు పెట్టకూడదు, కొత్తగా ఉంటుంది కదా అనే థాట్ అక్కడ వచ్చి నేను అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయించాను అని మొన్న గాంధీ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు. బట్ గాంధీ గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే వాళ్ళ నాన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మేర్లపాక మురళి గారు. నేను ఆయన స్వాతిలో ఒక కథ చదివి నేను చేసే ఒక పిక్చర్కి ఆయన రైటర్గా పెట్టించాను. చాలా బాగా రాస్తారు ఆయన అని. అప్పుడు ఆ షూటింగ్ ఒంగోలులో తిరుపతిలో చేశాం. వీళ్ళ తిరుపతి. ఈ తిరుపతికి ఒక 6-7 ఇయర్స్ బాబుగా ఉన్నప్పుడు మేర్లపాక గాంధీని షూటింగ్ తీసుకొచ్చాడు ఆయన. నాకు పరిచయం లేదు, నాతో ఫోటో తీసుకున్నాడంట. మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు సార్ నమస్తే అండి డైరెక్టర్ గారు అన్న. అయ్యో సార్ ఏం సార్, నేను మీ ఫోటో ఇంకా ఇంట్లో అలా పెట్టుకున్నాను సార్, ఫ్రేమ్ కట్టించుకుని, మీరంటే నాకు అభిమానం సార్ అన్నాడు. చాలు, ఆ అభిమానంతోనే పిలిచారు. అలా నన్ను ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వెంకీ ఉన్నాడు, కబడ్డీ చేశాను. నన్ను కావాలని ఆయనే కావాలి, కాదు అని వేరే వాడిని, అల్లూరిపల్లి రమేష్ ప్రొడ్యూసర్ కూడా కాదు అది వాడిని పెడదాం ఈయన్ని పెడదాం అంటే నాకు ఆయనే కావాలి. నాకు రూపం కాదు, పిచ్చోడి రూపం కాదు కావాల్సింది, నాకు పెర్ఫార్మెన్స్ కావాలి అక్కడ అని నేను పెట్టి చేశాను. నాకు మంచి పేరు వచ్చింది, సినిమా బాగా ఆడింది, తనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చెప్పారు, సార్ మీరు నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. లేదు వెంకీ గారు, మీరు కిష్కిందకాండ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర, దానికి ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్స్
అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. అప్పుడు మీరు రెండో కృష్ణుడు అని ఒక హీరోగా, సోలో హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. దానికి నన్ను తీసుకెళ్లి రైటర్గా పెట్టారు మీరు. ఎస్, అది గుర్తుపెట్టుకొని పిలిచాడేమో. ఇప్పుడు అలా మనం ఏదైనా సహాయం చేసినప్పుడు అది ఆటోమేటిక్గానే మనకే వస్తుంది. ఏదైనా కూడా మనకు రాసి లేనిది మనకు రాదు. నేను ఈ రోజుకి బాధపడేది సీతారామయ్య గారు మనవరాలు అనే సినిమాలో నేను హీరో. ఈ రోజుకి బాధపడేది ఆ సినిమా చేయలేకపోయా. వన్ డే క్లాష్. ఆ రోజు చేస్తే వేరే సినిమా వైజాగ్ లో ఉన్నాను. ఆ రోజు చేస్తే అయిపోతుంది. ముగ్గురు హీరోల మీద సాంగ్ తీస్తున్నారు. 2 రోజులు తీశారు, 3వ రోజు చేయాలి. ఇప్పుడు 2 రోజులు ముగ్గురు హీరోలు ఉండి 3వ రోజు ఇద్దరు హీరోలు ఉంటే, సార్ రేపు వస్తాను సార్ అంటే, కాదు రేపు కమిట్ కావాలి. సారీ సార్, నేను వీళ్ళకి డేట్ ఇచ్చాను కదా, కమిట్మెంట్ కదా అని చేయలేకపోయా. ఈ రోజుకి అరే అంత గొప్ప సినిమా మిస్ అయిపోయామే అని ఫీల్ అవుతాను. ఇంకా ఫీల్ అయింది ఎక్కడంటే, నన్ను యాక్టర్ కావాలని నేను యాక్టర్ అయినందుకు బాగా సంతోషపడి అభిమానించే మా మేనమామ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా 100 days ఫంక్షన్లో షీల్డ్స్ ఇచ్చాడు. అరే ఆయన చేతుల మీదుగా షీల్డ్ తీసుకునే అవకాశం పోగొట్టుకున్నానే ఆ సినిమాకి. ఇన్ని కోల్పోయా సినిమా వల్ల. అలా మనది కాంది మన దగ్గరికి రాదు. ఇప్పుడు శివ నాది కాదు, యాక్చువల్గా నా దగ్గరకు వచ్చింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 days ఎవరినో పెట్టుంటే తీసేసి ఆ రోజు నేను ఆయన కలవడం, వీళ్ళు ఇక్కడ నన్ను నుంచి హైదరాబాద్ నుంచి పంపించేయడం, ఇవన్నీ అనుకుంటే జరిగాయి కాదు, మనకి రాసి పెట్టి ఉండాలి. సార్ మీరు నమ్ముతారా, ఇందాక ఇప్పుడున్న జనరేషన్ అంతా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ చూసి క్యారెక్టర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరేమో అన్నిటికీ మారి మీ లైఫ్లో మీరు పొందుతున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇంత క్యారెక్టర్ చేస్తే ఇంత అరౌడ్ చేసే సందర్భం, ఇంత చిన్నదే చేస్తే సోషల్ మీడియాలో ఉండటం, వెబ్సైట్లో ఆర్టికల్ రాపించుకోవటం, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, అది 10 మంది చూడటం, మళ్ళీ అతనికి క్యారెక్టర్ రావడం, ఇది అంతా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్ అతను బిల్డ్ చేసుకునే విధానం. కానీ మీరు మంచి క్యారెక్టర్లు చేశారు, మంచి ఆర్టిస్టు, వెల్-నోన్ ఆర్టిస్ట్, పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశారు. అటువంటిది మీరు మీ పనులు మీరు చూసుకుంటా మనకి వస్తాయి క్యారెక్టర్లు అనుకుని ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇది కరెక్టా? మీరు ఇంత క్యారెక్టర్ చేస్తేనే ఇంత అన్నారు. నేను పెద్ద క్యారెక్టర్లు చేస్తేనే ఇంత స్టాంప్ సైజ్ ఫోటో పేపర్లో రావడానికి ఆ రోజుల్లో 1 సంవత్సరం పట్టింది. నూతన నటుడు చిన్న అని ఏ సినిమాకి సార్ అది? ఏదో 5-6 సినిమాలు అయిపోయిన తర్వాత వచ్చింది ఇంత స్టాంప్ సైజ్ ఒక చిన్న ఇంటర్వ్యూ. ఇప్పటికీ నువ్వు సోషల్ మీడియా ఇన్ని అంటున్నావు కాబట్టి నాకు నా ఫోన్లో ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్పితే ఇంకేం తెలియదు. ఏదైనా నొక్కాలన్నా ఇప్పుడుండే ఈ సైబర్ క్రైమ్ దీనివల్ల ఏది నేను టచ్ కూడా చేయను. ఏదైనా ఉంటే పిల్లల చేతికిచ్చి ఇది ఏందో వచ్చింది చూడమ్మా అంటే వాళ్ళు చూసి, మొన్న ఎవరికో డబ్బులు వేయాలని గూగుల్ పే చేస్తే అది ఏదో పిన్ నెంబర్ మార్చమని వచ్చింది. అది నొక్కాలంటే మళ్ళీ నాకు అది ఎలా మార్చాలో తెలియదు. ఆ రోజు డబ్బులు ఖచ్చితంగా వేయాలి. పాప ఆఫీస్లో ఉంటే పాపని 12 o'clock దాకా, చిన్న పాప ఆఫీసు 12 o'clock ఇంటికి రమ్మని ఆమె చేత మార్పించుకొని, అసలు నేను మామూలుగా ఈ మధ్య దాకా నోకియా చిన్న ఫోన్ వాడేవాడిని. ఈ ఫోన్ కూడా 2 buttons అంతే, అంతే ఇదే వాడినేవాడిని. ఫేస్బుక్ అది కూడా పాపళ్ళు ఓపెన్ చేసిందే. దాన్ని ఐడి కానీ దాని ఇది కానీ అది పాస్వర్డ్ కూడా తెలియదు నాకు. దాని పాస్వర్డ్ కూడా తెలియదు. ఏదైనా ఉంటే వాళ్ళని అప్లోడ్ చేయమంట. ఏదైనా ఫోటో గిట్టో పెట్టాలనుకుంటే, ఒకసారి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డేకి నేను చిరంజీవి గారు దిగిన ఫోటో, నాగేశ్వర గారి బర్త్డేకి నేను నాగేశ్వర, అట్లాంటి ఫోటోలు ఏదైనా ఉంటే నా ఫేస్బుక్ చూడు, ఇప్పటికైనా జితేందర్ రెడ్డి అని ఉంటది. అసలు ఎన్ని రోజులు అయిందో నేను ఒక ఫోటో ఏదన్నా మొన్న లాస్ట్ 6 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్ వేరే ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి, నా ఫ్రెండ్ అతను
ఇన్స్టా లేకుండా ఏంటి అని చెప్పి అది డౌన్లోడ్ చేశాడు. అది డౌన్లోడ్ చేసి అన్ని అతనే పెట్టింది. దాని పాస్వర్డ్ కూడా ఏంటో తెలియదు నాకు, ఇప్పుడు అతన్నే అడగాలి. సరే, దాంట్లో ఫొటోస్ నా దాంట్లో ఉన్నాయి, పాత ఫోటోలే పెట్టి దానికి ఏమన్నా యాడ్ చేయాలంటే కూడా మనకి వేరే ఫ్రెండ్ వచ్చి వాటి వెనక పాటలు పెట్టాడు. అంత పూర్ నేను ఫోన్లో. షూటింగ్ లో కూడా అసలు ఫోను నేను మార్నింగ్ వెళ్ళానా, మేకప్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేశానా, సైలెంట్ లో పెట్టానా, నా బ్యాగ్ లో పరేస్తా. బ్రేక్ టైంలో వచ్చి ఏదైనా మిస్డ్ కాల్స్ ఉంటే చూస్తా. మళ్ళీ బ్రేక్ అయిపోయాక మళ్ళీ దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతే ఈవినింగ్ ప్యాకప్ అయ్యాక వచ్చి ఫోన్ చూస్తా. షార్ట్లో ఫోన్ వాడడం కానీ ఎవరన్నా వాడినా కూడా, నేనున్న షార్ట్లో ఎవరన్నా వాడినా కూడా ఒప్పుకోను. వాళ్ళతో వాళ్ళు ఏదైనా చేసుకున్నా నాకు అనవసరం. నేను చేసే షార్ట్లో అవతల వాళ్ళు సార్ ఫోన్ కదా కొంచెం డిస్టర్బెన్స్ పక్కన పెట్టి నేను చెప్తాము మాట లేకుండా. నేను డైరెక్ట్గా చెప్పగలిగిన ఇది కాకపోతే డైరెక్టర్ గారికి సార్ నాకు ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తాను. నాకేం మొహమాటం లేదు. నాకు ఎందుకనంటే నాకు యాక్టింగ్ ప్రాణం. నాకు నా పిల్లలు, ఫ్యామిలీ, వీటన్నిటికంటే కూడా నాకు యాక్టింగ్ ప్రాణం. అదంటే పడి చచ్చిపోతాను నేను. అందుకని అంటే ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదు కానీ ఒక మనిషిని బయట పబ్లిక్ చూసి పలానా చిన్న కదా 38 ఏళ్ళైనా ఇంకా గుర్తుపడుతున్నారని అంటే అది పూర్వజన్మ సుకృతం. అది పూర్వజన్మ సుకృతం. అది సంపాదించుకున్న దాన్ని అలా జార విడుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే చాలా ఒబీడియంట్గా ఉంటాను. నేను డైరెక్షన్ చేసినా కానీ అక్కడికి వెళ్ళి ఇది ఇలా చేస్తాను, అది ఇలా చేస్తాను, వాళ్ళు ఏం చెప్పారో అది చేసి వాళ్ళకి ఏం కావాలో, ఇది కాదు ఇలా చేయండి అంటే అలాగే చేసి వస్తాను. అది అలా చేస్తే బాగోదు అస్సలు నేను ఇంటర్ఫియరే కాదు. ఆయనకే వదిలేస్తాను. మనకు సంబంధం లేదు. ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు కదా. నాకు ఏం కావాలో నాకు తెలుసు. నేను చెప్తా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలో మీకేం కావాలి సార్ చెప్తే చేస్తాను. నేను చేశాను. ఇది కాదు సార్, ఇది కొంచెం లౌడర్గా చేయండి, లేదంటే ఇది కొంచెం తక్కువ చేయండి, అంత అరవద్దు. ఆయన యాంగిల్లో అది కరెక్ట్. మనకెందుకు? నేను ఇంకొకటి నాకు ఎక్కడ లుక్ చూడాలో నాకు తెలుసు. అయినా కూడా సార్ లుక్ ఎక్కడ సార్, మనకెందుకు, మన జాబ్ కాదు. లుక్ ఎక్కడ చూడమంటారు, ఇక్కడ చూడండి సార్, కొంచెం అరవై చూడండి సార్. సార్ మీరు శివ చేస్తున్న టైంలో కృష్ణవంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్ పూరి గారు యాక్ట్ చేసినట్టున్నారు కదా. అది హిందీ శివలో యాక్ట్ చేశారు. అప్పుడు ఉండేవాళ్ళ టర్మ్స్ ఉన్నాయి వాళ్ళకి మీకు ఏమైనా? మీరంతా ఒక యంగ్స్టర్స్ ఒకే ఏజ్ గ్రూప్ అనుకుంటా. అంటే కృష్ణవంశీ కూడా కొత్తగా వచ్చాడు అప్పుడే. మేమంతా యాక్టింగ్ మొదలు పెట్టాక అప్పుడు వచ్చాడు. మేము ఆల్రెడీ రేపు షూటింగ్కి వెళ్ళిపోతుండగా అప్పుడు వచ్చాడు. అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం. తేజ ఒక్కడే కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఉన్నట్టే ఉండేవాడు. తేజ అది రాము గారిని అడిగినా అదే చెప్తాడు. తేజ ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రాము గారు. షార్ట్స్ ఎలా తీయాలి, ఆ షార్ట్ మేకింగ్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ చూసేవాడు. ఆ నైట్ రేపు తీసే సీక్వెన్స్ ఏంటి, దాన్ని ఎలా తీస్తే బాగుంటుంది, చాలా చాలా అన్ని అంటే తన అసిస్టెంట్ డైరెక్టరా అసిస్టెంట్ కెమెరానా ఏంటనేది తెలియదు ఆ సినిమాకి. ఆల్ ఇన్ ఆల్ అందరినీ వచ్చేవాడు, అందరినీ తిట్టేవాడు. నేనంటే ఒక సాఫ్ట్ కార్నర్. ఎందుకనంటే తను ఆర్టిస్ట్ని లైక్ చేస్తాడు. నేను బాగా చేశాను, మిగిలిన సినిమాలు వదిలేస్తే ఆ సినిమాలో బాగా చేశాను అనేది అతని ఒపీనియన్. అందుకని తేజ అక్కడే అగ్రెసివ్గా ఉండేవాడు అక్కడ. గోపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు అరవడం కానీ, ఎందుకంటే అందరు కొత్తవాడు కదా. మేము భయపడ్డాం అనుకోండి చేయలేం. భయపడితే ఇక ఫంక్ అయిపోతాం. నేను హిందీ సినిమా వచ్చినప్పుడు పూరి గారు ఏ గ్రూప్ లో ఉన్నారు సార్? మా గ్రూప్ లోనే ఉన్నాడు. ఆ సాంగ్ లో వెనుకుంటాడు. పెద్ద ప్రామినెంట్ గా ఉన్నాడు, కనిపిస్తారు అంతే. అప్పుడు కూడా ఆయన ఒక స్టోరీ ఉంది. ఆయన ఎట్లాగే మీ ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వద్దామంటే యాక్టర్ గా ఆయన 2 సార్లు తీసుకొస్తే ఫోటో తీసుకురమ్మన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతుంటే ఫోటో అడుగుతున్నాడు ఏంటి అంటే
దాని తర్వాత మనీకో ఏదో చేసినట్టున్నాడు. మనీలో కూడా యాక్టింగ్ చేశారు. అసిస్టెంట్ యాక్టర్ కంపెనీలో అసలు. అప్పుడు మీరు హీరో కదా? నేను హీరో. దానికి శివనాశ్వర గారా సార్, లేకపోతే దాని మనీకి వంశీ గారు కదా? వంశీ చేశాడు. వంశీ చేశారు, పేరు శివనాశ్వర ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి అసలు డిఫరెంట్ గా ఉంటుంది? అదేంటంటే కృష్ణవంశీ వేరే సబ్జెక్ట్ తయారు చేసుకొని తను వేరే సబ్జెక్ట్ లో చేయాలని అది ఫస్ట్ ఫిల్మ్ కావాలి నాకు, గులాబీ. శివనాశ్వర ఏంటంటే అప్పటికి వేరే సినిమా ఆల్రెడీ 1/2 ఏదో కమిట్ అయి ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్ లో నా పేరు వేయద్దు అని కృష్ణవంశీ, ఇప్పుడు నేను చేసే టైం లేదని శివనాగేశ్వరరావు. అప్పుడు కృష్ణవంశీ చేయించి శివనాగేశ్వరరావు పేరు వేశారు. మీకు ఎలా చల్లేదు సార్? శివనాగేశ్వరరావు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మీ మీద అంత ఇష్టం లేదు, స్టార్టింగ్ వద్దులే ఆడికి వచ్చిన ఒకే సీన్ చెప్తున్నాడు అని మీరు అన్నది. 1/2 కట్ చేస్తే ఆయన డైరెక్షన్ లో మీరు హీరో మనీలో. అది ఎట్లా సాధ్యపడింది? ఆ సినిమా మధ్యలోనే నాకు సారీ చెప్పాడు ఆయన. చెప్పాడా? నా అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. నా అంచనాలను తారుమారు చేసిన ఒకే ఒక వ్యక్తి నువ్వు. సారీ నేను వద్దన్నాను, ఏమనుకో మాకు చెప్పా. పబ్లిక్ లోనే చెప్పాడు, మీడియాలోనే చెప్పాడు. ఆ తర్వాత ఇప్పటికీ మేమిద్దరం బాగా క్లోజ్ కదా. ఏంటి చిన్నోడా అంటాను నన్ను. నేను హీరో అయ్యి నేను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే డైరెక్టర్ అయ్యారు గుర్తుపెట్టుకోండి అంటాడు. అదే అంటే సరేలేవా అని అంటాడు. సరదాగా ఉంటాం కాబట్టి నేను హీరో అయ్యి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వబట్టి మీరు డైరెక్టర్ అయ్యారు గుర్తుపెట్టుకోండి. తర్వాత వర్మ గారితో రాత్రి మీరే హీరో. తర్వాత ఆయనతో జర్నీ సార్ ఎలా ఉంటుంది? ఆయన నుంచి నేర్చుకోవాలండి యాజ్ ఎ టెక్నీషియన్గా, యాజ్ ఎ డైరెక్టర్గా, సౌండింగ్ విభాగంలో కానీ, లైటింగ్ విభాగంలో కానీ, ఒక ఫ్రేమ్ విధానంలో కానీ, ఆలోచించే విధానంలో కానీ ఏం నేర్చుకుంటారు? మీరు కూడా యాజ్ ఎ డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టర్ ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు దానికి రిలేటెడ్గా చెప్పాలంటే నా చేజ్లో ఏదైతే ఒక షాడో పడి ఆ తర్వాత నేను వస్తానే సేమ్ షాట్ నేను నా ఇంట్లో సినిమాలో చేశాను. నేను డైరెక్షన్ చేసినప్పుడు కెమెరామెన్ ఇది రాదు అని అన్నాడు. ఇది రాదు ఆ వాల్ మీద ఎలా వస్తుంది అని అంటే నేను అప్పుడు ఎలా వస్తుందో నేనే లైట్ వేసి చేసి చూపించాను. ఆ రోజు ఎలా చేశారనేది నాకు మైండ్లో ఉంది కాబట్టి ఇలా చెయ్యి వస్తుంది, నేను ఇక్కడి నుంచి ఇలా ఎంటర్ అవుతాను, ముందు షాడో వెళ్తుంది, ఆ తర్వాత అని చెప్పి నేను చెప్పి చేయించాను. అలా ఒక ఇన్స్పిరేషనల్ షార్ట్స్ ఉంటాయి ఆయనతో. ప్లస్ యాక్టింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా, అంటే మనకు తెలుసు అనుకో ఎలా చెయ్యాలి అనేది. ఆయన దగ్గర అసలు ఏమి చేయక్కర్లా. ఆయన ఇది సీన్ అని చెప్తే మనం చేసేస్తే చాలు, దానికి మళ్ళీ ఇది కాదు ఇలా చెయ్యి అనేది కూడా ఉండదు. ఆయన ఫాలో అయితే చాలు. ఆయన అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడే సెలక్షన్ లోనే ఆయన అన్ని చేసుకుని వెళ్తాడు కాబట్టి ఆయనకి అంత స్ట్రగుల్ కూడా ఉండదు అవతరాలతో. ఆ సినిమాలో కొంచెం ఆయన స్ట్రగుల్ అయింది ఆ గణేష్ క్యారెక్టర్తో. అంటే క్యాచ్ చేసేవాడు కాదు ఇమ్మీడియట్ గా, మిగిలిన వాళ్ళందరూ చక్కచక్క వెళ్ళిపోయేవి. చేయించాడు. అతను ఫేస్ నచ్చింది, అతను ఏం రావాలో రాబట్టుకున్నాడు సార్. ఇప్పటికీ కూడా కల్ట్ సార్. సినిమా చూసి తమిళ డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వద్దాం అనుకుని పాత స్క్రిప్ట్లు ఆయన చెప్పారు. అప్పటి వరకు ముద్రమావయ్య సినిమాలు నడుస్తూ ఉండేవి, ఒక్కసారి ప్యాటర్న్ అట్లా మార్చేశాడు. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ పేపర్లు చింపేసుకున్న సందర్భాలు, ఇది కాదు కదా మనం వెళ్ళాల్సిన పాత్, ఇది కాదు. ఇప్పుడు కూడా అసలు డిఫరెంట్, ఇప్పుడు కూడా ఇన్స్పైర్ అయ్యే సందర్భాలు చాలా. అటువంటి దాంట్లో మామూలుగా కాదు సార్. అక్కడి నుంచి కట్ చేస్తే మీరు డైరెక్షన్ చేశారు ఆ ఇంట్లో. ఇప్పుడు కూడా సినిమా చాలా కొత్తగా ఉంటుంది, కథ కానీ అన్నీ కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడున్న క్రైమ్ హర్రర్స్ ఇచ్చేటప్పుడు ఒక ఇంట్లో దెయ్యం వచ్చి కామెడీ చేయటాలు, అంటే హీరోలు అంతా ఒక ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దెయ్యం ఉంటారు, ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో వస్తున్న సందర్భాలు. మీరు అప్పట్లోనే ఆ ఇంట్లో సినిమాకి అద్భుతంగా చేశారు, మంచి పేరు వచ్చింది. మీరు ఎట్లా సాధ్యపడింది అసలు డైరెక్షన్ చేయాలన్న ఆలోచన? యాక్చువల్గా నేను కెమెరా వెనక చాలా వీక్, ఎందుకంటే నేను అసలు ఏం పట్టించుకోను. నాకు అప్పట్లో ఫిలిం, అక్కడి నుంచి ఫిలిం
అన్లోడ్ చేశాక ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు నాకు, ఓకే. అంత వీక్. అలాంటి దాంట్లో ఒక సినిమా చేద్దామని నేను నా ఫ్రెండ్స్ నా కజిన్స్ అందరం అనుకొని దిగాక ఈ కథ ఎవరో చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చి దీన్ని కొంచెం ఇలా డెవలప్ చేసుకొని దాన్ని చేద్దాం అనుకొని ఎవరెవరైనా అంటే హీరో ఎవరినైనా పెట్టాలంటే కొంచెం బడ్జెట్ మన దీంట్లో లేదు. నేను అప్పటికి కొంచెం ఫామ్లోనే ఉన్నాను, బట్ ఓకే మనం చేద్దాం. ఫస్ట్ మీనాని అనుకున్నాము, మీనా కుదరలా డేట్స్ అవి, ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాను. డైరెక్టర్గా నేను మన రవి కొలికపూడి రైటర్స్ కొంతమంది వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ఆ స్క్రిప్ట్. దీంట్లో డైరెక్టర్గా అనుకున్నది మన విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదర్ని. కాదు, ఫస్ట్ అతను యాక్చువల్గా ఒక 10 సీరియల్స్ దాకా చేశాడు. ఆ 10 సీరియల్స్లో నేనే హీరోగా చేశాను. అప్పుడు విజయ్ దేవరకొండ చిన్నవాడు, చిన్నపిల్లలు, పుట్టాడో లేదా, పుట్టపర్తిలో చదివేవాళ్ళు ఇద్దరు, వాళ్ళ పిల్లలు ఇద్దరు. అయితే నాకు అతనికి ఏదో ఒక ప్యాటర్న్లో నేను ఈ సీన్ ఇలా అని చెప్తున్నాను, ఇది ఇలా ఉంటే బాగోదు, ఇలా ఉండాలి అని. అరే నేను అనుకున్నది ఇది కాదు కదా, ఇంకొక సీను, ప్రతిదానికి ఇది ఇలా కాదు, నేను అనుకుంది ఇలా ఉండాలి అనే మాకిద్దరికి డిస్కషన్ నడుస్తుంది. రైటర్స్ ఉన్నారు, నేనేదో చెప్తున్నాను, నేను రాస్తున్నాను, తను చెప్తున్నాడు. దీంట్లో ఒక రోజు ఇన్ని చెప్తున్నావు నువ్వే చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ప్లస్ ఇంకొక మాట కూడా ఏంటంటే నేను హీరోగా అనేది కరెక్ట్ కాదు అని అన్నాడు. నువ్వు హీరోగా నేను కరెక్ట్ కాదు అని అంటే నాకు వేరే హీరోని తెచ్చిపెట్టడానికి నాకు బడ్జెట్ లేదు, అది ఆలోచించాలి కదా. ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఒకరోజు నువ్వే చేసుకోవచ్చు కదా ఇన్ని చెప్పేటప్పుడు అనుకున్నాను. ఆ స్పాట్లో తీసుకున్నా డెసిషన్, ఎస్ చేద్దాం, ఎందుకు చేయలేము అని. అప్పుడు నెక్స్ట్ డే నుంచి మా ఎడిటరు కృష్ణారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మెయిన్ వీళ్ళ ముగ్గురుతోనే ఫస్ట్ నేను కూర్చొని అసలు ఒక షాట్ తర్వాత ఏ షాట్ కట్ అయితే బాగుంటుంది, ఒక లాంగ్ షాట్ తర్వాత జంప్ రాకుండా ఒక మిడ్ షాట్, ఏం తెలియదు. ఎడిటర్ని ఒక పక్క ఇవన్నీ కనుక్కొని పేపర్ మీద షార్ట్ డివిజన్తో సహా ఇప్పటికీ నా దగ్గర బౌండ్ ఉంటుంది నా పిక్చర్, అది రాసుకొని కాన్ఫిడెంట్గా చేయగలము. దానికి షార్ట్స్ అన్నీ ఇన్స్పిరేషనల్గా ఒక రకంగా రాము గారు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మైండ్లో. ప్లస్ నా దగ్గర తిరుపాలని స్క్రిప్ట్ రైటింగ్లో మిగిలిన వాటిలన్నిటిలో రాము గారికి ఆ రోజు తేజ ఎలా ఉండేవాడో అలాగా తిరుపాలని ఆ అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను ఇది సీను అని అంటే అతను ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఎంతసేపు ఆ టీవీ ముందు కూర్చొని కొరియన్ సినిమాలు, థాయ్ సినిమాలు, కొన్ని వేల సినిమాలు, లక్షల సినిమాలు చూస్తూ ఉంటాడు. ఇది సీన్ అనుకుంటే నాకు మరుసటి రోజు మార్నింగ్ నేను వచ్చేటప్పటికి ఆ సీన్ ఎలా తీయాలనే ఒక రెఫరెన్సెస్ షార్ట్స్ లాగా ఒక 100 షాట్లు, అతను ఉదయాన్నే ఇచ్చిన షాట్లు తీసినవి కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఒక సీన్ అయితే సీన్ స్టార్ట్ చేస్తుంటే అన్న ఇది ఈ విధంగా చేస్తే టోటల్ సీనే సీక్వెన్స్, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే సీక్వెన్సే, ఇది ఈ ప్యాటర్న్ కాకుండా ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సీక్వెన్స్ చూపిస్తే షూటింగ్ ఆపేసి ఈ టైప్లో కావాల్సిన మెటీరియల్ అంతా తెప్పించి మళ్ళీ ఆ సీన్ని ఇలాగే తీసా. తను చాలా హెల్ప్ చేశారు దానికి. షార్ట్ మేకింగ్లో ఆ అబ్బాయి పార్ట్ చాలా ఉంటుంది. ఒక ఇన్స్పిరేషన్ వచ్చి రాము గారు ఉంటుంది. ఆ అబ్బాయి ఇప్పుడు బోయపాటి శ్రీను గారి దగ్గర అసిస్టెంట్ రైటర్గా స్క్రిప్ట్ అన్ని దీంట్లో పనిచేస్తారు. ఆల్మోస్ట్ దమ్ము నుంచి పనిచేస్తారు. తర్వాత ఎందుకు సార్ డైరెక్షన్ మళ్ళీ ఎందుకు చేయాలి? మంచి కథ అంటే డైరెక్షన్ నేను కథ కూడా రాసా, ఇంట్లో పార్ట్ 2 రాశాను, ఇంకొక కథ రాశాను, ఇప్పుడు వేరే ఇంకొక కథ కూడా రాసుకున్నాను. ఒకటేంటంటే నేను ఇప్పుడు హీరోల దగ్గరికి తిరిగి కథ చెప్పే ఇది కాదు. నన్ను ఆ సినిమా చూసి ఎవరు గుర్తించి పిలవలేదు.
అంతే కదా. ఇప్పుడు నేను హీరో దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్తాను అప్పటికి అప్పట్లో అల్ల నరేష్కి ఒక కథ రెడీ చేశా, ఇంగ్లీష్ ఫిలిము, దాన్ని బేస్ చేసుకొని. అది మనం 2 సంవత్సరాల డేట్లు అప్పుడు బాగా బిజీగా ఉన్నాడు. 2 సంవత్సరాలు పడుతుంది అంటే 2 సంవత్సరాలు అంటే ఎలా అనుకునే లోపలే ఆ సినిమాని వేరే వాళ్ళు కాపీ కొట్టి చేసేసారు. అది పెద్ద ఫ్లాప్ అయింది. సరే, నేను అనుకున్న విజన్ వేరే, వాళ్ళు తీసింది వేరే, అది చెడగొట్టేశారు సినిమాని. సరే, అది అలా పోయింది. ఇంకొకటి వరుణ్ సందేశ్ కథ చెప్పే మళ్ళీ అన్నీ అనుకునే లోపల తను కొంచెం డౌన్ఫాల్లోకి వచ్చాడు. అది మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ వీటి వల్ల వెనక్కి అలా వెళ్ళింది. నాకు ఎప్పటికీ ఒక కోరిక ఏంటంటే, అప్పట్లో చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి ఇలాంటి కోరికలు ఉన్నట్టు ఇంకొక సినిమా డైరెక్ట్ చేయాలనే కోరిక ఉంది. అది డెఫినెట్గా ఎప్పటికైనా తీరుతుందని అనుకుంటున్నా. ఇంకొకటి, నేను చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఎంత ఇది పడ్డానో, అనుకోకుండా జయసుధ గారి పక్కన హీరోగా యాక్ట్ చేయడం కూడా నా లైఫ్లో మర్చిపోలేని విషయం. ఎందుకంటే ఎక్కడో నేల టికెట్లో కూర్చొని డ్రైవర్ రావుళ్ళు, గది దొంగలు సినిమాలు చూసి జయసుధ గారు ఎక్కడ, నేనెక్కడ, నేను ఆవిడ పక్కన హీరో ఏంటి అని ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఆవిడతో నాకు బెడ్రూమ్ సాంగ్, నాకేమో గడగడ ఉడుకుతున్నా. ఏది 100 సినిమాలు చేశాక ఆవిడ చాలా, పైగా ఆవిడతో 10 సినిమాలు చేశా. అయినా కానీ ఆవిడ ఇలా పట్టుకుని బెడ్ మీదకి ఇలా లాక్కో, అయ్యా ఎలా చేయాలి అని, ఎందుకు చిన్న మామూలుగా చెయ్యాలని. అదొకటి. రేవతి గారితో చేసేటప్పుడు కూడా భయపడ్డా. ఎందుకంటే ఒక పక్కన రాము గారు పర్ఫామ్ చేయాలి, ఒక పక్క అప్పటికే నేషనల్ అవార్డు విన్నరు కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళందరితో చేసి వచ్చింది. ఆవిడ పక్కన హీరో. అసలు ఊహించారు సార్ రేవతి గారి పక్కన హీరో అంటే? ఇప్పుడు జరిగిన ఏది ఊహించింది కాదు. మేమే షాక్ అయ్యాం. రేవతి గారు చిన్న ఈ కాంబినేషన్ ఏంటి? ఇప్పుడు జరిగింది ఏది ఊహించింది కాదు. నేను అన్నీ నాకు తెలియకుండా నా లైఫ్ లోకి వచ్చినాయి. మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అది దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం ఎప్పుడు. సూపర్ సార్. కృష్ణవంశీ గారు సినిమాలో మురారి, మహేష్ బాబు గారు 2 సినిమాలు నేను చేసింది, 2 పెద్ద హిట్లు. అంతఃపురం, మురారి, 2 కూడా మంచి మంచి. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది సార్? మేకింగ్ స్టైల్ గురువు గారి దగ్గర నేర్చుకుంటే రాము గారు లాగానే ఉంటుంది. కృష్ణవంశీకి రాము గారికి చిన్న తేడా ఏంటంటే, కృష్ణవంశీ కొంచెం ఎక్కువ నిడివి తీస్తాడు, లెంగ్త్ ఎక్కువ చేస్తారు. రాము గారు ఇది కావాలంటే టేకులు కూడా ఎక్కువ చేస్తారు. టేకులు బాగొస్తే ఏం తీయడు. కృష్ణవంశీ దగ్గర కూడా నేను చాలా బాగా లైక్ చేస్తా యాక్ట్ చేయడానికి. ఎందుకంటే రాము గారి దగ్గర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం లెంగ్త్ తీస్తాడు. రాము గారు ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, నాకు కావాల్సింది ఇదే, నేను ఇదే తీసుకుంటా, అది నచ్చుతుందా లేదా అనేది అవతల అనవసరం. కృష్ణవంశీ ఏంటంటే ఇది కాకపోతే ఇంకొక విధంగా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి మైండ్లో పెట్టుకుంటాడు. అది తప్పని నేను అన్ను. అట్ ది సేమ్ టైం నాకు కృష్ణవంశీ దగ్గర కూడా ఈజీ ఏంటంటే, మురారిలో ఒక సీన్ ఉంది, మంచి సీను. కృష్ణవంశీ దగ్గర కూడా 90% స్క్రిప్ట్ ఉండదు. మహేష్ బాబు నా దగ్గరకు వచ్చి, నేను మొక్కలకి మందు కొడుతూ ఉంటాను, వాళ్ళకి మనకి ఎందుకు గొడవ వచ్చింది, వాళ్ళ ఇంటికి మన ఇంటికి అని అడుగుతాడు. అది కృష్ణవంశీ నాకు వచ్చి ముందు చెప్పింది, అరే ఈ మాదిర మహేష్ బాబు వస్తాడు, నిన్ను ఇలా అడుగుతాడు. మహేష్ బాబు పెద్ద డైలాగులే ఉండవు, వాళ్ళకి మనకి ఎందుకు గొడవ వచ్చింది అని అడుగుతాడు. మ్యాటర్ నేను చెప్పాలి, ఆ అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏంటంటాడు మధ్యలో, హీరోయిన్ మీద. మళ్ళీ నేనే చెప్పాలి, నాకు మ్యాటర్ ఇది, నువ్వేం మాట్లాడతావో మాట్లాడు, ఇంతే. ఇది చెప్పేసి రెడీ అన్నాడు. కెమెరా స్టార్ట్ అన్నారు. మహేష్ బాబు వచ్చారు. మాదిర వాళ్ళ ఇంటికి మన ఇంటికి గొడవ ఎందుకు వచ్చిందని అంటే, ఆ పెళ్ళి అన్న వదిన వాడు పెళ్ళి అప్పుడు వాడు మండపంలో ఏదో మాట వచ్చింది. ఈ మాదిర వాడు వచ్చి ఈయన కొట్టాడు. ఈయన కొట్టే లోపల మన ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం అయిపోయింది. అక్కడి నుంచి మనం వాళ్ళ ఇంటికి పోవడం మానేసాము. వదిన మాత్రం ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటుంది. అవునా, అలా అయితే వస్తువు మీద నీ అభిప్రాయం ఏంటి? భలే మంచి పిల్ల, నిన్న వచ్చి వరి మొక్కలు తీసి దాని మీద సైంటిస్ట్ లాగా ఏదో పరిశోధనలు చేస్తుంది అని. ఏంటి ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారు? ఏం లేదు, ఊరిని అడుగుతున్నాను. ఇది సీను.
స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. మీరు చెప్పండి అన్నా చెప్పేసి ఒకటే టెక్లో అయిపోయింది. డైలాగ్స్ కూడా మేము మాట్లాడుకున్నాయి. తను చెప్పింది ఏం కాదు, నాకు ఇలా ఉండాలి, మ్యాటర్ ఇది అంతే. అందుకని కృష్ణవంశీ తోటి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంతపురం కూడా నాకు, ఎందుకంటే ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ గా జర్నీ చేశాం కాబట్టి, పైగా మనీలో తనే డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు అందరూ బాగా క్లోజ్ కూడా. వాళ్ళందరూ నన్ను ఒరే అన్నా, నేను ఎవరిని, అది కూడా ఒకటి ఉంది నా దగ్గర. నన్ను వంశీ ఒరే అంటాడు, వేరే కొంతమంది ఒరే అన్నా కానీ, నన్ను కృష్ణ భగవాన్ ఒకసారి వచ్చి అడిగాడు, చిన్న నాకు నిన్ను ఎందుకో ఆప్యాయంగా ఒరే అని పిలవాలని ఉంది. హ్యాపీగా పిలువ అని చెప్పా. హ్యాపీగా పిలువు, బట్ నేను పిలవను, నువ్వు పిలవకపోతే నేను పిలవను అన్నాడు. నేను పిలవను, నేను ఎవరిని ఒరే అని పిలవను. అది చిన్న, నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసినా అతను డైరెక్ట్ చేస్తుంటే డైరెక్టర్ గారు ఏం చేయాలని అడుగుతా. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి నేను అప్పుడు ఒరే అని పిలిచిన వ్యక్తి అయినా, అది బయట వచ్చిన తర్వాత నేను వాడిని వేరే మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. సెట్లో డైరెక్టర్ గారు ఏం చేయాలండి, ఇప్పుడు మెలపక్ గాంధీ నా చిన్నపిల్లడప్పుడు నాతో ఫోటో తీసుకున్నారని నేను అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడకూడదు కదా. సార్ డైరెక్టర్ గారు ఏంటి సార్ అని, అంతే. మనకు అనవసరం. మనం ఒరే అని పిలవాల్సినంత, నేను ఇండస్ట్రీలో ఒరే అని పిలిచే ఒక్క ఫ్యామిలీ సాయి కుమార్ ఫ్యామిలీ. ఒరే అని కాదు, ఇంకా బాగా క్లోజ్గా బూతులు తిట్టుకునే అంత ఫ్యామిలీ సాయి, రవి, శర్మ. వాళ్ళ ఇంట్లో ఉన్నా చాలా రోజులు. మధురానగర్లో సినిమా చేసినప్పుడు నేను బ్యాచులర్, అప్పుడే కారు కొనుక్కున్నా నేను. రవిగాడు నేను రెగ్యులర్గా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి, బ్యాచులరే కదా, వాళ్ళకు టిఫిన్ చేసి పెట్టేది, ఎప్పుడైనా భోజనం చేసేవాడిని. వాళ్ళ నాన్న క్లోజు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అక్క పిల్లలు, అది అప్పుడు చిన్నపిల్లాడు. మన సాయి వైఫ్, రవిగాడికి అప్పటికి పెళ్లి కాల, రవిగాడి వైఫ్, వాడు అప్పుడు లవ్ మ్యారేజ్. వాడు మీలో హఠాత్తుగా శివ అయిపోయింది, సీరియస్గా ఉంటారు. మనీ ఒక ప్యాటర్న్ అయితే మీలో అంత కామెడీ. మధురా నగర్లో వచ్చేటప్పటికి రామకృష్ణ గారు మీలో అంత కామెడీ ఎలా చూసారు సార్? ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ గా ఉంటది అసలు. నాకు శివ అయిపోయింది ఫస్ట్ సినిమా. పుట్టింటి పట్టిచీర బాగా సారోఫుల్ క్యారెక్టర్, సినిమా అంతా ఏడుస్తూనే ఉంటా. మూడో సినిమా ఆత్మబంధం, దాంట్లో విలన్ నేను. అయిపోయాక ఇది నాలుగో సినిమా. నాకు ఫస్ట్ భయం వేసింది, కామెడీ ఏంటి, మనం ఏంటి, ఏం చేయగలం మనం. సార్ నేను కామెడీ ఏం చేయగలను సార్ అన్న. ఫస్ట్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడింది, లేదు నీ ఐస్ అవి బాగుంటాయి, వాడుకోవచ్చు. అంతకుముందు నేను శివ చేయకముందు ఆయన దగ్గరికి వేషాల కోసం తిరిగినా నన్ను ఏం పట్టించుకోలే ఎవరు. నేను చేశాక సక్సెస్ అయ్యాక పిలిచారు ఇలా అని చెప్పి టోటల్గా పేపర్లో అనౌన్స్ చేశారు. 4 హీరోలు, ఒక హీరోగా చిన్న సెలెక్టెడ్ అని. నేను అప్పటికి కోటరామకృష్ణ గారి దగ్గర అంకుశం చేస్తున్నాను. ప్లస్ ఆహుతికి కూడా రెగ్యులర్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఆవుతి ప్రసాద్ తోటి వెళ్ళేవాడిని. కోటరామకృష్ణ గారు వర్కింగ్ స్టైల్ చూసేవాడిని. ఆయన చేసి చూపిస్తాడు ప్రతి షాట్. మెంటల్గా ఫిక్స్ అయ్యా, ఎలాగ ఆయన చేసి చూపిస్తాడు, జస్ట్ ఆయన ఇమిటేట్ చేద్దాం అని అనుకున్నాను. కొంచెం ఆయన ముందుగా చెప్పాడు, నేను కొంచెం కళ్ళు ఇలా ఉంచు, చేసేటప్పుడు ఈ కళ్ళని ఇలా వాడుకో నాకు కావాల్సింది అని. ఆయన మిగిలిన పెర్ఫార్మెన్స్ అంతా ఈవెన్ దో ఆ నడక కానీ బాడీ మూమెంట్స్ కానీ కొన్ని చేసి చూపించాడు. కొన్ని నాకు కష్టంగా ఉండేది, ఎందుకంటే ఆయనేమో పొట్టి, నేను పొడుగు. ఆయనకి వచ్చినంత ఈజీగా నాకు రాదు. అలా టోటల్ కష్టపడ్డాను. కానీ నేను జస్ట్ మధురానగర్లో అనే సినిమాలో ఆయన్ని ఇమిటేట్ చేశాను అంతే, నేనేం చేయలే కామెడీ. ఆ తర్వాత అది సక్సెస్ అయ్యి బాగా చేసామనే లోపల మళ్ళీ ఇందాక చెప్పానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఓహో మనం చేసిందే కామెడీనా అనేది. అక్కడి నుంచి అల్లరి పిల్ల నెక్స్ట్ ఇమీడియట్ గా. విచిత్రం ఏంటంటే ఆ సినిమా తర్వాత నన్ను హీరో సీరియస్ వేషాలకి ఎవరు పిలవాల, అసలు పిలవలే ఎవరు. కామెడీ నాకు ఒక్కటి ఇన్స్పిరేషన్ ఏంటంటే కామెడీలో రాజేంద్ర ప్రసాద్ని నేను జస్ట్ ఇమిటేట్ చేయను, నేను ఎవరిని ఇమిటేట్ చేయను, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ని మనసులో పెట్టుకుంటాను, ఎందుకంటే తను చేసే విధానం, తన డైలాగ్ చెప్పే విధానం ఇట్లాంటివన్నీ పెట్టుకుని నా ఓన్ స్టైల్లో నేను వెళ్ళిపోతాను అనమాట. సార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కానీ
ఒక రేంజ్కి వచ్చిన తర్వాత కానీ ఒక చిన్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం జరుగుతూ ఉంటాయి, చేదనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంటాయి. రేపు మీరు లొకేషన్కి వెళ్ళాలి, రేపు మీదే సినిమా, ఈరోజు ఆగిపోతాం, రాత్రి ఆగిపోతాం సినిమా. ఎటువంటి సంఘటనలు కానీ లేకపోతే మనం తక్కువ చేసి చూడాలి కానీ ఇటువంటి సందర్భాలు ఏంటి? నేను సక్సెస్ అయ్యాక నన్ను తక్కువ చేసి చూసిన సందర్భాలు ఏం లేవు. అది ముందే జరిగిపోయినాయి రాకముందు. అంటే ట్రయల్స్, ట్రయల్స్ అప్పుడే ఆ బెటర్ ఎక్స్పీరియన్స్లు, ఏడ్చుకోవడాలు, రూమ్కి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి ఆర్టిస్ట్ కాకముందే. వన్స్ అయ్యాక నాకు ఎక్కడ అవమానాలు కానీ, నేను బాగా చేయలేక ఈ వేషం ఇంకెవరన్నా పెడతాను అలాంటివి కాలేదు. నాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అమ్మోరు అనే సినిమా. అమ్మోరు అనే సినిమాని నేను సాంబశివరావు రెడ్డి గారికి, నేను ఆర్టిస్ట్గా ట్రయల్స్ చేసేటప్పుడే రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్లోనే ఉండేవాడిని వేషం కోసం. ఆయన నాకు ఒకరిద్దరు డైరెక్టర్ని, సత్యారెడ్డి గారిని, ఏదో చిన్న చిన్న వేషాలు ఆయన ద్వారా వేశాను. ఆయన అంకుశంలో వేషం వేశాను. ఆ తర్వాత శివ సక్సెస్ అయ్యాక నా వేషం చూసి హీ అప్రిషియేటెడ్ లా. ఆ తర్వాత నేను మనీ హీరోగా చేస్తున్నా, రాత్రి హీరోగా చేస్తున్నా. రాత్రి అయిపోయింది, మనీ స్టిల్ రన్నింగ్లో ఉంది. అప్పుడు ఈ అమ్మోర్ అనేది ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి చేసి నన్ను పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఏలేటి రామారావు గారు ఆయన డైరెక్టర్. అప్పుడు కోటరామకృష్ణ గారు. అప్పుడు నాకు కథ చెప్పాడు, ఇంగ్లీష్ ఫిల్మ్ చూపించాడు. నేను కొన్ని గెటప్లు ఎలా ఉంటే బాగుంటుందని అంటే, నేను యాజ్ ఇట్ ఈస్గా గెటప్ వేసి చూపించా. ఎవరు గెటప్ అంటే షిండే గారని చనిపోయాడు డైరెక్టర్, నువ్వు వస్తావని ఆ సినిమా డైరెక్టర్. తను ఏంటంటే చాలా గడ్డం చేయడు, తలదోవడు, సిగరెట్ ఎప్పుడు తాగుతూ ఉంటాడు, షర్టు మాసిపోయి ఉందా బాగుందా ఏం చూసుకోడు, మామూలు టెరికాన్ ప్యాంటు వేసుకుంటాడు, మంచి స్లిప్పర్స్ అవి కూడా అరిగిపోయి ఉంటాయి. ఈ షర్ట్కి ఫుల్ షర్టు ఈ బటన్ కూడా పెట్టడు, ఈ 2 బటన్లు తీసేసి ఉంటాడు. ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని. అది విలన్ క్యారెక్టర్. చూసి చాలా బాగుంది అని అనుకొని అన్నీ అయిపోయి ఇంకా అప్పుడు మనీ ఫినిషింగ్లో ఉంటే నేను గుండు కొట్టాలనుకుంటున్నాను క్యారెక్టర్కి. ఏం చేద్దాం అన్నాడు. సార్ మనీ ఫినిషింగ్లో ఉంది సార్, ఇంకా కొంచెం చెయ్యాలి అంటే రాముతో మాట్లాడతానని చెప్పి రాము గారితో ఈ మాదిరి ఇది పొజిషన్, తనకి ఈ మాదిరి గుండు చేయించాలంటే అప్పటికప్పుడు 2 షెడ్యూల్స్ పెట్టించి రాము గారు మనీ ఫినిష్ చేసి ఈ సినిమాకి పంపించాను. వస్తే అక్కడ గుండు కొట్ల, దీంతోనే చేసాము. ఎక్సెప్ట్ డబ్బింగ్, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. గ్రాఫిక్స్ కూడా అయిపోయాయి. లండన్ నుంచి కెమెరామెన్ వచ్చాడు క్రిస్ అని. ఇంచుమించు 4 రోజులు క్లైమాక్స్ చేసాం ఆ కాజాగూడ కొండ మీద. చాలా కష్టపడ్డాను. ఇంచుమించు 1.5 సంవత్సరం, ఇంకా ఏ సినిమా లేదు. ఒక సీన్కి అయితే నేను ఒక్కనే 72 గంటలు నిద్ర లేకుండా వర్క్ చేశాను. 72 hours పద్మాలయ స్టూడియోలోనే ఒక గ్రాఫిక్ షాట్. అప్పుడు ఇంత ఈజీగా ఉండేది కదా. 72 గంటలు పనిచేసా. అంత కష్టపడి వర్క్ చేసి ఇంకా డబ్బింగ్ అనేటప్పుడు నన్ను ఆయన చిన్న సాయి చార్జ్, అప్పటి వరకు ఎవరు చెప్పాల నాకు, సాయి చార్జ్ చెప్పిద్దామా అన్నాడు. మీకు క్యారెక్టర్కి బెటర్గా ఉంటుందంటే చూడండి అని చెప్పా. అదే నేను అనుకుంటున్నాను అంటే మీ ఇష్టం సార్, క్యారెక్టర్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటే చెప్పించండి. ఓకే అనుకున్నాము. ఈయనకేంటంటే ఆఖరి వరకు ఆ రషెస్ చూడడం, సినిమా ఎలా వచ్చింది చూసుకోవడం, ఇవన్నీ చూడడం. ఫైనల్గా ఒక ఇంకా నెక్స్ట్ డబ్బింగ్ కాపీ రెడీ చేశాక అప్పుడు చూస్తాడు. మధ్యలో ఎడిటర్గా కృష్ణారెడ్డి ఒకసారి చూడండి అన్నా కూడా లేదు నేను చూడండి అని చెప్పి ఫైనల్గా వేసి చూసుకున్నాక మా సైడ్ నుంచి ఏం ఫాల్ట్ లేదు. ఆయన ఎందుకంటే ఎవరి షార్ట్గా ఆయన ఉండేవాడు, ఆయనకి ఏం కావాలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఈజ్ వెరీ హ్యాపీ. ఎక్కడో టెక్నికల్గా ఆయనకి షార్ట్ మేకింగ్లో ఆయన అనుకున్న విజన్ రావట్లేదు. బాగా డిసప్పాయింట్ అయిపోయి అసలు ఏం చేయాలి ఈ సినిమాని
అని అప్పుడు ఈయన కోడి రామకృష్ణ గారికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు కోడి రామకృష్ణ గారు లేకుండా ఆగ్రహం సినిమా చేశారు వీళ్ళు. అందుకని ఆయనతోటి కొంచెం దీంట్లో ఉన్నారు. అప్పుడు కోడి రామకృష్ణ గారు సినిమా చూశారు. అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర నేను 4-5 సినిమాలు చేసేసి ఉన్నాను, అన్ని అల్లరి పిల్ల మరణ కామెడీ. ఆయన చూస్తానే చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. చిన్న విలన్ అంటే నాకు డైజెస్ట్ కావట్లేదు, పెద్ద కామెడీ స్టార్ అతను, చిన్న విలన్ ఏంటి, దీన్ని నేనేం చేయలేను, మరి ఏం చేయాలి, చిన్నాన్ని మార్చేసి వేరే వాళ్ళని అన్నాడు. సేమ్ క్యారెక్టర్ నేను అతనికి కావాలంటే నేను కాంపోజ్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్. అప్పుడు కోడి రామకృష్ణ గారు స్క్రిప్ట్, అప్పట్లో ఈ మంత్రాలు గింత్రాలు ఇవన్నీ లేవు, సోషల్ సబ్జెక్ట్ గానే వెళ్ళింది అది. అప్పుడు రామిరెడ్డిని పెట్టి మా మదర్ క్యారెక్టర్ కూడా తీశారు, వడి వర్కర్స్ చేసింది. అంతకుముందు నాగమణి గారని టీవీ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు. చేశాక నన్ను తీసేశారు. ఆల్మోస్ట్ 1.5 year చేశాను. నాకు ఎందుకనంటే ఎంత డిసప్పాయింట్ అయిపోయానంటే, వద్దు ఇండస్ట్రీ, వెళ్ళిపోదాం ఇంటికి, ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. 1.5 years మామూలు కష్టం సార్. ఊరికి వెళ్ళిపోదాం అనుకునే టైంలోనే నేను అప్పుడే పెళ్ళి అయ్యింది, జస్ట్ మ్యారీడ్. ఈ సినిమాలోనే పెళ్ళి అయింది కూడా. పెళ్ళైన 2వ రోజు నా ఎంగేజ్మెంట్లో ఉంటే నన్ను రైలెక్కిచ్చి నా ఎంగేజ్మెంట్లో పెళ్ళైన 2వ రోజు షూటింగ్కి వెళ్ళిపోయా. ఇక ఫ్యామిలీ అప్పుడే కొత్తగా పెట్టా ఫ్యామిలీ కూడా చెన్నైలో. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుండగా కొన్ని సినిమాలు రావడం మొదలుపెట్టాయి. సరే మనకి అది ప్యాషన్ ఉత్తి కాబట్టి చేస్తున్నాను, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ. నేను ఆ సినిమా కోసం రాము గారి గాయం కూడా వదిలేశా. శివకృష్ణ క్యారెక్టర్ నన్ను పెట్టాలని ఫస్ట్ రాము గారు కార్తీక్ గారు అది కూడా వదిలేశా. అప్పుడు చాలా అంటే ఇండస్ట్రీ వదిలి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నానంటే ఎంత డిసప్పాయింట్ అయి ఉంటానో అర్థమై ఉంటుంది. అప్పుడు కొంచెం మెల్లగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. మళ్ళీ కొంచెం బిజీ అయ్యాక బికాజ్ ఆఫ్ ఆ కారణం వల్లే నేను చాలా రోజులు హైదరాబాద్కి షిఫ్ట్ కాలం. అంటే ఒక వెక్స్ అనేది అది పోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది. ఆ వెక్స్ అనేది పోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా రావాలి తప్పదు అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ సినిమా అంతఃపురంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో అక్కడ రూల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం అకామిడేషన్ ఇవ్వకూడదు, అట్లీస్ట్ టికెట్ వరకు అయినా ప్రొవైడ్ చేద్దాం కానీ. అప్పుడు నన్ను తమ్మారెడ్డి బాలదేవి గారు ఈ మధ్య అకామిడేషన్ ఇవ్వట్లేదు, కౌన్సిల్ కూడా రూల్ పెట్టింది, టికెట్లు ఇస్తామంటే సరే మనం ఇంకా ఇక్కడ కూర్చుంటే జరగదు, ఏదో ఒకటి చేయాలని అప్పుడు 99లో అంతఃపురం సినిమా చేస్తూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఆ షిఫ్ట్ అయిన ఇమ్మీడియట్గా మళ్ళీ బిజీ అయ్యా. మురారి, కబడ్డీ, మా బాలాజీ ఆ సినిమాలన్నీ వరుసగా వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ ఈ లోపల టీవీ కూడా కొంచెం డైలీ సీరియల్స్ వచ్చాయి. ఫస్ట్ ఈ టీవీలో డైలీ సీరియల్ చేసింది నేనే, వెరీ ఫస్ట్. అక్కడి నుంచి సీరియల్స్ కూడా బిజీ అయ్యాయి. సీరియల్స్ సినిమాలు ఏదో స్టిల్ బిజీగా ఉన్నాం, హ్యాపీ. ఈ శివ రిలీజ్ తర్వాత మళ్ళీ శివ రిటర్న్స్ లాగా మేము కూడా రిటర్న్ అయితే. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకా చాలా మాట్లాడాలి, సమయం లేదు, మీకు డబ్బింగ్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో రోజు మంచి రోజు మళ్ళీ చాలా విషయాలు, ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ. తప్పకుండా నాకు తెలిసి మనీ కూడా రిలీజ్ చేస్తారేమో. అందరికి ఫ్యాన్స్ ఉన్నారు సార్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలో ఒక సినిమా కాదు, బట్ మీ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకోసారి పెట్టుకున్నాం తప్పకుండా. ఆల్ ద బెస్ట్ సార్. మీరు అన్నట్టు శివ తర్వాత మళ్ళీ శివ రిటర్న్స్ లాగా మళ్ళీ మేము రిటర్న్స్ అవ్వాలి, మళ్ళీ మీ బ్యాచ్ మీ దగ్గర నుంచి అన్నట్టు డైరెక్షన్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే నా లైఫ్ అంబిషన్ అయితే ఇంకొక సినిమా డైరెక్ట్ చేయాలి. చిన్న సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసిన వాళ్ళే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. హిట్ సినిమా తీసి మీరు ఖాళీ కూర్చున్నారు, అదే బాధ అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ సార్. కంపల్సరీ మీ డైరెక్షన్ లో సినిమా రావాలి, అందరూ చూడండి. ఆల్ ద బెస్ట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.